Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hi Rishi. Hi. Welcome to Galatta Telugu. Thanks. So ఈ సిరీస్ పేరు Debutant Diaries. Okay. సో డెబ్యూ ఫిల్మ్ మేకర్స్ ని వాళ్ళ ఫస్ట్ సినిమా దాకా వాళ్ళు ఎలా వచ్చారు, అసలు సినిమాల్లోకి వాళ్ళకి రావడానికి ఏంటి ఫ్యాసినేషన్, ఆ జర్నీ ఏంటి అని తెలుసుకునేదానికి మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? First of all, thanks for having me here. ఏ నో బై చెప్పడం మర్చిపోయా, ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. Oh, thanks. ఆబ్వియస్లీ నేను చూసిన థియేట్రికల్ వర్షన్ కాదు, Yeah. ద అన్సెన్సర్డ్ ఫిల్మ్ Yeah, ఫెస్టివల్ yeah. కట్. చాలా నచ్చింది, చాలా హానెస్ట్ గా ఉన్నట్టు అనిపించింది. లైక్ హానెస్టీ ఈజ్ వెరీ అండర్ అప్రిషియేటెడ్ అనమాట. Yeah. లైక్ ఒక కథ ఉంది, ఆ కథ ఎలా అన్నా చెప్పొచ్చు, 10 రకాలుగా చెప్పొచ్చు. ఆ కథని ఉన్నట్టు చెప్పడం, దానికంటూ ఎటువంటి ప్యాకేజింగ్, ఎటువంటి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ లేకుండా చెప్పడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్. Yeah. దానికంటూ ఒక కమర్షియల్ వాల్యూ ఉంది. అట్లా అని చెప్పి నేను నరుడి బ్రతుకు నటన ఏమి ఆర్ట్ సినిమా అని నేను అన్నాను. ఐ హ్యాడ్ Definitely ఫన్ not. వైల్ Yeah. వాచింగ్ ద ఫిల్మ్. సో కంగ్రాచులేషన్స్ Thank you. ఫర్ దాట్. అంటే బాక్స్ ఆఫీస్ అదంతా పక్కన పెడితే ఈ సినిమా ఒకటి రిలీజ్ అవ్వడం ఇస్ అ గుడ్ థింగ్. Yeah. అదే నేను సక్సెస్ కింద చూస్తున్నా కాబట్టి కంగ్రాట్స్ ఫర్ Thanks. దాట్. Thanks. చెప్పుకుని ఇప్పుడు చెప్పండి Yeah. జర్నీ గురించి. So, as per journey, నాకు ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ రావడం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్. మా నాన్న ఐ యూస్ టు వాచ్ ఫిల్మ్స్ విత్ హిమ్ అండ్ హీ యూస్ టు వాచ్ టైటానిక్, ఈ క్లాసిక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, గాడ్ ఫాదర్ ఇవన్నీ చూసాడు. సో ఐ యూస్ టు వాచ్ విత్ హిమ్. సో ఫ్యాసినేషన్ ఎప్పుడు ఉండేది, సినిమా అనే వరల్డ్ మీద ఆ ఫ్యాసినేషన్ ఉండేది. బట్ దెన్ నాకు ఎప్పుడు ఆ ట్రిగ్గర్ వచ్చిందంటే ఐ షుడ్ సే 2 ఫిల్మ్స్. ఒకటి శంకర్ సర్స్ రోబో అండ్ ఆర్య 2. ఈ 2 ఫిల్మ్స్ నాకు ఆర్య 2లో ఎడిటింగ్ ప్యాటర్న్ అవన్నీ బాగా అనిపించింది. రోబో ఏంటంటే క్లైమాక్స్ చూసి నాకు వావ్, ఫిల్మ్ ఎంత హ్యూజ్ ఉందా అంటే ఒక మ్యాజికల్ వరల్డ్లో అనిపించింది ఫిల్మ్స్ అనేది. సో ఐ వాంటెడ్ టు బి అన్ ఎడిటర్ అవుదామని వచ్చి చాలా ట్రై చేశాను, అది కుదరలేదు. ఐ ట్రైడ్ ఫర్ లైక్ 2-3 years. వీళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదాం అనేది ట్రై చేశాను. నథింగ్ హ్యాపెండ్. అండ్ దెన్ మెల్లగా ఐ మేడ్ షార్ట్ ఫిల్మ్స్. టు ఎడిట్ షార్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ టు మేక్ ఎ షార్ట్ ఫిల్మ్. సో అలా ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసి నేనే ఎడిటింగ్ నేర్చుకొని తర్వాత ఈవెన్చువల్ ఒక డెమో తీశాను. ఆ డెమో రిలీజ్ అవ్వడంతో నాకు కొంచెం ఇట్ గేవ్ మీ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడైతే సినారియో వేరు, రిక్వైర్మెంట్స్ వేరు. అప్పుడు ఏంటంటే ఒక పిచ్ ట్రైలర్ ఏదో ఒకటి ఉన్నా సరిపోయేది. సో ప్రొడ్యూసర్స్ saw the pitch trailer and they were like, బాగుంది కథ చెప్పు అంటే I narrated the story and then went on ahead. It took a long time, but ఆ dramatic beats అనేది ఇంతే. I came to be an editor, couple of short films, a pitch trailer and then a film. వావ్. అంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆర్య 2 గురించి చెప్పారు. అంటే నేను చాలా మంది డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్స్ మాట్లాడుతుంటే ఎవరు ఆర్య 2 చెప్పలేదు ఇప్పటివరకు. లైక్ సుకుమార్ గారి గురించి ప్రస్తావన వచ్చినా కూడా ఐదర్ ఇట్ ఇస్ అబౌట్ రంగస్థలం అండ్ పుష్ప ఎలా ట్రెండ్ ని మార్చిందని, అండ్ జగడం ఎలా అండర్ రేటెడ్ అని చెప్పి. ఆర్య 2 అనేది ఎప్పుడు కూడా మిస్ అయిపోతూ ఉంటది అనమాట. అండ్ నేను ఆర్య 2 చూసినప్పుడు నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను టెక్నికల్ ఇదిగా చూడలేదు ఆ మూవీని, ఎడిటింగ్ ప్యాటర్న్ మీరు చెప్తుంటే నేను ఇప్పటిదాకా రియలైజ్ అవ్వలేదు దాంట్లో ఎడిటింగ్ ఎలా ఉంది అని చెప్పి. ఐ వెంట్ విత్ ఓ క్యారెక్టర్ సైక్ గా బిహేవ్ చేస్తున్నాడు, వాడంతా యూనో మెర్క్యూలియర్ గా ఉన్నాడు, ఒక మూమెంట్ నుంచి ఇంకో మూమెంట్ కి ఎట్లా మారిపోతున్నాడు అని. సో మీరు ఏం చూసారు ఆ మూవీలో? దట్స్ అంటే ఇప్పుడు ఫిల్మ్ బిగినింగ్లో చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంటుంది. అందులో ఆర్య క్యారెక్టర్ పచ్చబొట్టు వేసుకొని ఇలా పరిగెత్తగానే ఒక మర్జ్లో డైరెక్ట్ అసెంబ్లీ లైన్కి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు చూసినప్పుడు, ఏంటి వాట్ హ్యాపెండ్ దేర్ అని. తర్వాత వెన్ ఐ వాచ్డ్ సెకండ్ టైం, థర్డ్ టైం ఐ రియలైజ్డ్ ఇట్స్ ఆల్ ఎడిట్ ఇన్ మ్యాజిక్ అని. అండ్ ఇంకోటి నాకు ఆ ఫిలింలో క్యారెక్టర్స్ బిహేవియర్ ఒకటి, యూ లైక్ నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. థ్యాంక్స్. నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్ అనమాట. తనకి అంటే అజయ్ మోసం చేశాడని తెలిసినప్పుడు వెళ్ళి క్లిఫ్ మీద నుంచో అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మై హార్ట్ వాజ్ పౌండింగ్, తోయేస్తాడేమో అనుకుంటే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు అనమాట. అలాంటి మూమెంట్స్ చాలా ఉంటుంది. అది పెళ్లి చేసుకుంటావా అంటే మళ్ళీగా ఫేస్ పెట్టి చేసుకుంటా అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ కట్ తన పెళ్లిపీటల మీద షాక్ అవుతుంది. తన రియాక్షన్ డైరెక్ట్ అక్కడ ఉంటుంది. తల ఇట్లా షాక్ లో పైకి ఎత్తుతుంది, కెమెరా ఇలా వెనక్కి వస్తే పెళ్లిపీటల మీద ఉంటుంది. దానికి ముందు కూడా ఒక షాట్ ఉంటుంది, ఇట్స్ ద సేమ్ షాట్. పెళ్లి చేసుకుంటారు అంటే కాదల్ని చూపుతారు, ఇట్స్ ద సేమ్ షాట్ కంటిన్యూయింగ్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఆ ఫిల్మ్ స్క్రీన్ ప్లే ఒక టైం ఇన్ ద రైటింగ్ అండ్ ఎడిట్, ఇవి రెండు నాకు చాలా స్ట్రాంగ్ గా కొట్టింది. బట్ ఐ చూస్ ఎడిటింగ్. But editing is very tough eventually. So and thankless job also, no? Oh yeah, that's the right statement.
అంటే నోబడి గివ్స్ అ డామ్ అబౌట్ అన్ ఎడిటర్. నాకు మార్తానికే వెంకటేష్ గారి ఇంటర్వ్యూస్ వీడియోస్ కిల్లర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆయన. సో వెన్ ఐ సా హిమ్ ఐ వాస్ లైక్ ఐ యూస్ టు థింక్ someday we have to give that glory to editors, because editor is the second director of the film. అంటే if the editor doesn't cut the movie right, సౌండ్ డిజైన్ సరిగ్గా రాదు, మ్యూజిక్ సరిగ్గా రాదు, నీ షార్ట్స్ కరెక్ట్గా అక్యుములేట్ అవ్వవు, ఎవ్రీథింగ్ విల్ బి స్క్రాపీ ఆల్ ఓవర్ ద ప్లేస్ లా ఉంటుంది అనమాట. యాక్టింగ్ కూడా పాడైపోద్ది. అండ్ ఐ ఎడిటెడ్ 2 films బిఫోర్ మైన్. సో ఐ నో ప్రీవియస్ కట్, ఒక రఫ్ కట్ చూశాను. నేను ఎడిట్ చేసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది. సో ది యాక్టర్ హూ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ కేమ్ అండ్ సెడ్, బ్రో నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బ్రో. ఇట్స్ ద సేమ్ టేక్, ఐ ఎక్స్టెండెడ్ ఇట్, ఐ ప్లేస్డ్ ఇట్ అండ్ ద రైట్ ప్లేస్, స్టే మెయింటైన్ చేశాను, అంతే సింపుల్. బట్ వన్స్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్ నో బడీ విల్ గివ్ అ డామ్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎడిటర్ని తల మీద పెట్టుకొని సెలబ్రేట్ చేయాలని కాదు. ఎడిటర్ విల్ ప్రాబ్లీ బి ద లాస్ట్ పర్సన్ టు థ్యాంక్. ఇది మాతానికి వెంకటేష్ గారు బ్రూటల్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఎందుకు ఆయన ఇంటర్వ్యూస్ అన్ని బ్రూటల్ ఉంటాయి, ఎందుకు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రారంటే మాకు మర్యాద ఇవ్వరు, కూర్చోబెడతారు, బౌన్సర్స్ చెప్పుకోలే నేనే ఎడిటర్ అని. దట్ వాస్ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి అమీర్ ఖాన్ గారి కోసం నేను ఈవెంట్ కి వచ్చాను, లవ్ స్టోరీ ఈవెంట్ లో చెప్తారు, అమీర్ ఖాన్ గారి కోసం వచ్చాను అది అంటే ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఎడిటింగ్ ఇస్ అ హ్యూజ్ క్రాఫ్ట్. సో ఐ థాట్ మార్తాన్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇంకా మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అని అనిపించింది నాకు అది చూసినప్పుడు. బట్ ఎడిటింగ్ మీద ఫ్యాసినేషన్ ఎలా వచ్చింది? అంటే జనరల్లీ మనందరికి సినిమాలు అంటే ఇష్టము, వై ఎడిటింగ్ స్పెసిఫిక్లీ? అంటే మేబీ ఐమ్ టూ లేజీ. ఇప్పుడు షూట్ చేసి ఇవన్నీ ఎందుకు లేరా బాబు, ఎడిటింగ్ చేస్తే సరిపోద్ది కదా అనే సెన్స్ ఉండేది బిగినింగ్లో, టు బి ఆనెస్ట్. అంటే హ్యూజ్ వర్క్ అనిపించింది. బట్ దెన్ షూటింగ్ ఈజ్ వెరీ ఈజీ. Really? Yeah, once I came into films, I realized shooting is very easy. You just need to have fun. ఇప్పుడు when I shot, we shot in Kerala. 16 days షూట్ చేసాం కేరళలో. ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ లైక్ అ పిక్నిక్. అసలు ఒక్క బోరింగ్ మూమెంట్ లేదు. మా మేకింగ్ వీడియోస్ అన్నిట్లో కూడా జోకులు వేసుకుంటూ, హిందీ సినిమా కష్టాలు అవేం లేవు. డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ షూటింగ్. ఎడిటింగ్ కూడా త్వరగా అయిపోద్ది. ఎడిటింగ్ ఎప్పుడు కష్టం అంటే వేరే ఫిల్మ్ మేకర్స్కి చేస్తున్నప్పుడు, their perspective అంటే యు నో ఇట్స్ వర్కింగ్, బట్ ద డైరెక్టర్ విల్ బి లైక్ నా మైండ్లో ఇంకోటి ఉంది అదే చేద్దాం. మనం వాదించలేం. యూ డూ ఇట్, హీల్ సీ అండ్ బి లైక్ అదే బాగుంది. వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ లీవ్ కాన్ఫిడెన్స్ టు మీ దట్ ఐఎమ్ మోర్ రైట్. సో నెక్స్ట్ నేను అలా చేస్తూ పోతా, కాన్ఫిడెంట్గా చేస్తా. హీల్ బి లైక్ నా ఐడియా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాం, అండ్ దెన్ ఇట్ వోంట్ వర్క్ అగైన్. దెన్ ఇట్ విల్ లోవర్ మై ఇంట్రెస్ట్ టు ఎడిట్ ద ఫిల్మ్. ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దాంలే అని. ఐ థింక్ మెనీ ఎడిటర్స్ ఆర్ లైక్ దిస్. చాలా ఎడిటర్స్ ఏంటంటే ఒక 2-3 సార్లు చూసి వీడి మెంటాలిటీ ఇది, ఏదో ఒకటి ఎడిట్ చేసి ఇచ్చేద్దాంలే అని. సో వెన్ యూఆర్ ఎడిటింగ్ యువర్ ఫిల్మ్ ఇట్స్ అ జాయ్, వెన్ యూఆర్ ఎడిటింగ్ ఫర్ సమ్ వన్ ఇట్స్ అ వార్. ఇట్స్ వర్క్ బేసికలీ. ఇట్స్ వార్. ఓకే, ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నారు? నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఒక అతని దగ్గరికి వెళ్ళాను, వికాస్ అని. హీ ఎడిటెడ్ మై షార్ట్ ఫిల్మ్. తను చేస్తున్నప్పుడు చూశాను, ఇట్ వాస్ అ బిట్ ఈజీ. సో ఐ సెడ్ నాకు ఎడిటింగ్ నేర్పించని. ఐ మేడ్ అనదర్ షార్ట్ ఫిల్మ్. హీ ట్యూటర్డ్ మీ ఫర్ లైక్ 2 days అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎడిటింగ్. షార్ట్ కట్ కీస్ అవి ఇవి అంతే. బుక్స్ చదవడాలు, వీడియో ఎస్సేలు అవి? నో, దట్ ఐ డిడ్ ఫర్ రైటింగ్. ఓకే. పిక్సార్ది ఒక బుక్ ఉంటుంది, పిక్సార్ బుక్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, 120 pages ఉంటుంది. అంటే ఇప్పుడు సేవ్ ద క్యాట్ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఐ హావ్ గాన్ త్రూ దాట్ ఆల్సో, బట్ దిస్ బుక్ ఈస్ ప్రెషియస్. Okay, what did you learn from it? ఆ బుక్లో ఇప్పుడు Ratatouille మూవీ ఉంది. ఆ మూవీలో ఐడియా ఏంటంటే ర్యాట్ వాంట్స్ టు బి అ షెఫ్ ఇన్ అ హ్యూమన్ వరల్డ్. సో అది ఐడియానే చాలా స్ట్రాంగ్ ఐడియా. అంటే ఇప్పుడు ఐడియా ఎగ్జిక్యూట్ చేయడానికి యూ హ్యావ్ హ్యూజ్ ఛాలెంజెస్ టు క్రాస్ త్రూఅవుట్ ద స్క్రీన్ ప్లే. సో ఆ బుక్ చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే, నువ్వు తీసుకునే ఐడియానే చాలా స్ట్రాంగ్ ఉందంటే నీ స్క్రీన్ ప్లే మొత్తం ఒక ఛాలెంజ్లో ఉంటుంది. అప్పుడు రాయడానికి నీకు చాలా కష్టం ఉంటుంది. అండ్ యూ ఈవెన్చువల్లీ వర్క్ మోర్, యూ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నా ఫిల్మ్లో ఏంటంటే ఇట్స్ అబౌట్ అన్ యాక్టర్ హూ డజంట్ నో హౌ టు యాక్ట్, బట్ హీ థింక్స్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. సో ఇప్పుడు ఫస్ట్ వాడికి రియలైజేషన్ ఇవ్వాలి, ఐ డిడ్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలంటే ఏంటి అనే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు నీ కంఫర్ట్ లైఫ్ బ్రేక్ చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అది దాన్ని. సో ఇప్పుడు యూజువల్లీ ఏం చేస్తాం అంటే ఫిల్మ్స్లో ఫిల్మ్ క్లాసులకి వెళ్ళడం, ఆడిషన్స్కి వెళ్ళడం, లేకపోతే మెథడ్ యాక్టింగ్లో ఆశయంలో ఇవి చేస్తారు. సో ఐ బ్రోక్ ద ట్రూప్
I said, explore yourself, break your comfort, know about real life emotions. And then ఇప్పుడు ఏ అమలాపురమో అలా కాకుండా I set it in Kerala. So I kept breaking challenges. Okay, ఇది చేయొద్దు, ఇది చేద్దాం, ఇది చేయొద్దు, ఇది చేద్దాం. So that's what I learned from Pixar book. ఓకే, మూవీ కంటే వచ్చే ముందు మీ జర్నీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఎలా దొరికింది అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి? నేను ఫేస్బుక్లో ఐ మెసేజ్డ్ ఎవ్రీవన్. 2013 ఫల్ ఆ టైం ఐ మెసేజ్డ్ అంటే ఐ స్పోక్ విత్ ఫ్యూ డైరెక్టర్స్. హెచ్ వినోద్ గారు. యా, ఐ స్పోక్. లింగుస్వామి. They definitely don't remember because it's like 10 years back. Atli, Selvaraghavan, Karthik Subraj, I met Paranjit, I met Nalan Kumar Swamy. So almost like a 10 to a wave ఉన్నప్పుడు తమిళ్లో కార్తిక్ సుబ్రాజ్ షార్ట్ ఫిల్మ్ నుంచి ట్రాన్సిషన్ జరుగుతుంది. నాలే ఎక్కనర్ అని ఒక ఇది ఉంటుంది. సో ఐ వెంట్ దేర్. ఐ వెంట్ టు చెన్నై. ఒక డైరెక్టర్ రెస్పాండ్ అయ్యాడు. ఈస్ ఎ డెబ్యూటెంట్. ఐ వర్క్ ఫర్ 3 days in his film. And then I came out. Did that film come out? Yeah, it was a huge bomb. Okay. Yeah. So అది నాకు ఫస్ట్ ఎంట్రీ. దాని తర్వాత అంటే నాకు అసిస్టెంట్గా చేయడం ఇంట్రెస్ట్ రాలేదు పెద్దగా. ఐ డెంట్ వాంట్ టు వర్క్ యాజ్ అన్. చెన్నైకి వెళ్ళిపోయారా? చెన్నై వెళ్ళాను. I stayed there for an year or something. So basically like Narudi Brathuku Natana. Yeah. You also went to? Yeah, I went to Chennai. I went to Bangalore then. I went to Kerala. సో ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక 1 year, ఒక 6 months అలా స్పెండ్ చేసి రియలైజ్డ్ ఇప్పుడు నేను పుట్టింది తెలుగులో, నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఉన్నాయి. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ ఒక ఫిల్మ్కి ఒక 6 months వర్క్ చేశాను డైలాగ్ రైటింగ్కి. అప్పుడు యాక్చువల్గా నవ్ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గోస్ట్ రైటింగ్. అండ్ రీసెంట్లీ ఒక ఫిల్మ్ వచ్చింది. మీ అండ్ మై ఫ్రెండ్స్ వర్ టాకింగ్. ఇట్స్ అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ బడ్జెట్ ఫిల్మ్, లైక్ 15-16 crores. అందరు తాగుతూ ఆ ఫిలిం గురించి జోకులు వేసుకున్నారు. ఐ వాజ్ అషేమ్డ్ టు టెల్ ఐ వాజ్ ద వన్ హూ రాట్ ఇట్. నేను రిలీజ్ అయిపోయిన మూవీ. యా. సో ఇప్పుడు గోస్ట్ రైటింగ్ చేస్తున్నాయి మధ్యకాలంలో. అప్పుడు ఇట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్ బట్ దట్ ఫిల్మ్ డిడ్ంట్ మెటీరియలైజ్. సో వాట్ ఇట్ ఈస్ ఐ స్టాప్ ట్రయింగ్. అంటే నా మైండ్కి అనిపించినప్పుడు ఒక ఫిల్మ్ ట్రై చేద్దాంలే అని ఐ వాచ్ ఫిల్మ్స్, ఐ లీట్, ఐ ట్రావెల్. ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తా, ఐ సీ హౌ ఫార్ హ్యావ్ ఐ కమ్. ఆక్వర్డ్ ఉంటుంది. అండ్ దెన్ ఐల్ గో బ్యాక్ టు ద సేమ్ రొటీన్. అరౌండ్ 2019 నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది, గ్రేట్ ఆన్ అని. అది చేసినప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నవ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు హిట్ ఇట్ అని. సో అప్పుడు పిచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ పిచ్ టు ఫ్యూ హీరోస్. ఇప్పుడు వితిన్ 1 year ఐ రియలైజ్డ్ హీరోస్కి కథ చెప్పి కన్విన్స్ చేయడం అనేది పెద్ద టాస్క్. నా దగ్గర ఉన్న ఐడియాస్. సో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ యాక్టర్స్, నా ఫిల్మ్లో చేసిన వాళ్ళందరూ. సో వాళ్ళతో ఐ మేడ్ ఎ ఫిల్మ్. సో ఇఫ్ ఐ మేక్ ఎ ఫిల్మ్ అండ్ దెన్ షో దిస్ ఇస్ హౌ ఐ కెన్ మేక్, మేబీ నమ్మచ్చేమో అనే ఒక నమ్మకంతో వెళ్ళిపోయాను అంతే. పిచ్ ట్రైలర్ అన్నారు కదా, హౌ డిడ్ యు అరైవ్ దేర్? ఐ షార్టెడ్ విత్ తిరువీర్. నేను ర్యాండమ్లీ వెంట్ టు కేరళ అండ్ డి సల్మాన్ క్యారెక్టర్ ప్లే చేసాడు నితిన్ ప్రసన్న. మేము ముగ్గురం కలిసి కెమెరా పట్టుకొని ఊరికే ర్యాండమ్గా షూట్ చేసాం. ఐ హ్యాడ్ ది ఐడియా ఫర్ ద స్టోరీ. అప్పుడు నాకు స్టోరీ కంప్లీట్గా లేదు. సో ఐడియాకి సంబంధించినట్టు వి వెంట్ టు బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి షార్ట్స్ దొరికాయి, తీసాం. తర్వాత లాక్డౌన్ పడింది. వన్స్ వి కేమ్ బ్యాక్ లాక్డౌన్ పడింది. నితిన్ ప్రసన్న, ద సేమ్ గై, దే వర్ సపోజ్ టు బి ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో లాక్డౌన్ లో ఆ ఫుటేజ్ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఐ ఎడిటెడ్ ఇట్, ఐ సెంట్ ఇట్ టు మై ఫ్రెండ్, డిఏ చేసి పంపాడు. వి వర్క్డ్ సౌండ్, మ్యూజిక్ అంతా లాక్డౌన్ లోనే చేసుకొని రత్నవేలు గారు దాన్ని లాంచ్ చేశారు ట్విట్టర్లో. వెయిట్ ఏ సెకండ్, కాంటాక్ట్స్ అన్ని ఎలా చెన్నైలో ఉన్నప్పుడా? యా, కైండ్ ఆఫ్. ఓకే, సో ఇట్ హెల్ప్డ్ యూ చెన్నై, దట్ నెట్వర్కింగ్ అండ్ ఆల్? డెఫినెట్లీ. సో ఐ కాల్డ్ హిమ్, ఐ ఆస్క్డ్ సార్ సో అండ్ సో అంటే ఐ సెడ్ హి విల్ డు అండ్ హి డిడ్. సర్ప్రైజింగ్లీ అంటే లాక్డౌన్ టైంలో ఎవరేం చేయట్లేదు కదా. వెన్ హీ డిడ్ పీపుల్ ఆర్ లైక్, ఈయన ఎందుకు చేసాడు సడన్ గా, వాట్స్ దిస్ అనే సెన్స్ లో పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ ఇట్. అండ్ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఫెల్ అండ్ కాల్స్ వచ్చాయి. అప్పుడు వి పిక్డ్, దిస్ పిక్డ్ అప్. కానీ హీ వాజ్ డూయింగ్ సంథింగ్, పరేషాన్ చేస్తుండే, అండ్ హీ గాట్ సంథింగ్ ఎల్స్. దానివల్ల కుదరలేదు అండ్ ఐ హ్యాడ్ టు గో విత్ శివ. ఓకే. నాకేంటంటే ఈ ఫిల్మ్ నేను ఫ్రెండ్స్తోనే చేయాలి, నా కంఫర్ట్ లెవెల్, అప్పుడే నేను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలను అనే ఇదండి. ఇప్పుడు శివ నితిన్ నాకేంటంటే, అరే నువ్వు మూసుకొని రా అంటే వచ్చేస్తుంది.
ఏమన్నా చేస్తున్నావు రా అంటే వచ్చేస్తాను. ఐ డోంట్ థింక్ ఇప్పుడు నేను వేరే వాళ్ళతో వచ్చి చేయగలను. సో ఐ వాస్ అడమెంట్ నేను ఫ్రెండ్స్తోనే చేయాలి ఫిల్మ్ అని. దట్ పెయిడ్ ఆఫ్. శివ అండ్ నితిన్ ఆర్ ఫ్యాబ్యులస్ ఇన్ ద మూవీ. ఐ కాంట్ లైక్ చాలా బాగున్నారు. లైక్ మూవీ అయిపోయాక యూ విల్ రిమెంబర్ దెమ్ యాస్ క్యారెక్టర్స్ ఓన్లీ. సో వండర్ఫుల్ జాబ్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. అండ్ వాళ్ళతో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము షెడ్యూల్ వేసింది 18 days. వి నో 1 or 2 days పెరుగుతుంది అని. వాళ్ళిద్దరు 1 or 2 takes నుంచి తీసుకోరు. ఇప్పుడు ఒకరి షాట్ అంటే పర్లేదు, మోస్ట్లీ డ్యూయల్ షాట్స్ ఉంటాయి. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు మెట్ చేస్తున్నాడు, ఆ కెమిస్ట్రీ మ్యాచ్ చేయడం మనది ఈజీ కాదు. చాలా సింపుల్గా 1 or 2 takes అంతే. స్క్రిప్ట్ పెద్దగా చదవరు. నితిన్ ప్రిపేర్స్ అలాట్. శివ ఇస్ లైక్ చెప్పు చేసేస్తా. దట్ కైండ్ ఆఫ్ వర్క్. సో యాక్టర్స్ నాకు ఈ ఫిల్మ్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్. అందుకే నేను క్రెడిట్స్లో కూడా యాక్టర్స్ అందరినీ ఒకే స్లైడ్లో వేసాను. ఫిల్మ్లో ఉన్న యాక్టర్స్ ఒకే స్లైడ్లో వేసాను నేను. వీళ్ళిద్దరు లీడ్ అని వీళ్ళ పేర్లు, తర్వాత యాక్టర్స్ అలా ఏం లేదు. వరుసగా స్లైడ్ తీసి 8 మంది యాక్టర్స్ పేరు ఒకే స్లైడ్లో వేసాను. బట్ టెల్ మీ సంథింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది న్యూ కమర్స్కి అప్కమింగ్ బడ్డింగ్ టాలెంట్ అంటారు కదా, ఈజ్ ఇట్ వెల్కమింగ్ ఎనఫ్? డెఫినెట్లీ నాట్. ఇట్స్ డెఫినెట్లీ నాట్. అంటే వార్ అంటారు కదా, దిస్ ఈస్ హెల్. దిస్ ఇస్ నాట్ వార్, దిస్ ఈస్ హెల్. నువ్వు నీకు ఏ పనిష్మెంట్ పడుతుందో చూసుకోవాలంతే అనమాట. ఇట్స్ లాంగ్ రోడ్. అంటే ఇప్పుడు నాకు ఏ బ్యాకింగ్ లేదు. నేను ఇప్పుడు 11 years బ్యాక్ వచ్చాను అండ్ ఇట్ టుక్ దిస్ లాంగ్ ఫర్ మీ టు మేక్ అ ఫిల్మ్. చాలా మందిని అప్రోచ్ అయ్యాను అండ్ ద కైండ్ ఆఫ్ ఐడియాస్ కమింగ్ విత్. నేను ఇప్పుడు కూడా నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఇప్పుడు కేరళలో జరుగుతుంది అంటే ఇంత లాంగ్వేజ్ ఉంటుంది అంటే నో బడీ విల్ డూ ఇట్. దట్స్ ద రీజన్ ఐ డిడ్ ఫిల్మ్స్ విత్ నో బడీస్. మై ప్రొడ్యూసర్ ఈస్ నో బడీ, మై యాక్టర్స్ ఆర్ నో బడీ, మై కెమెరామెన్ ఇస్ నో బడీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ నో బడీ. అందరూ నో బడీస్తోనే తీసాను. నేను సంబడీతో చేయాలంటే నేను ఇంకో 4-5 years వెయిట్ చేయాల్సి వచ్చేదాన్ని. అండ్ డిపెండ్స్ మనం ఏ రూట్ తీసుకుంటున్నాము అనేది కూడా ఇంకొకటి. నేను ఈ కైండ్ ఆఫ్ కథలు తీసుకున్నా నాకు ఇంకొంచెం టైం పడుతుంది. నేను ఇంకా కమర్షియల్ మీటర్లో ఇంకా కొంచెం బిలో పార్ వెళ్ళిపోయానంటే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది. సో మనం తీసుకునే రూట్ ఇంకొకటి. ద లెస్సర్ ద రిస్క్, ద మోర్ ద రిస్క్. నెట్వర్కింగ్ అనేది మీరు ఎలా చేసుకున్నారు, ఎట్లా హెల్ప్ అయింది మీకు అది? బికాజ్ నేను జనరల్గా ఐ బిలీవ్ నెట్వర్కింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నన్ను ఫిల్మ్ జర్నలిజంలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంతమంది వచ్చి నన్ను అడుగుతుంటారు, ఇఫ్ ఐ వాంట్ టు ఎంటర్ ఫిల్మ్ జర్నలిజం వాట్ షుడ్ ఐ డూ అని. నా దగ్గర వాళ్ళకి చెప్పడానికి ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్వెన్షనల్ ఫీల్డ్ కదా. ఇప్పుడు ఒక ఏ TCS ఏ ఇన్ఫోసిస్ అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంత హైరింగ్ అని ఉంటుంది, కాలేజెస్కి వెళ్ళడం అని, లేకపోతే మాస్ రిక్రూట్మెంట్ అని, డ్రైవ్స్ అని అవి ఉంటాయి. అవి ఇక్కడ ఉండవు కదా. సో ఐ కీప్ టెలింగ్ దెమ్ నెట్వర్కింగ్ చేసుకోండి. ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఎవరైతే ఈ ఫీల్డ్లో ఈ డొమైన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో ఆల్రెడీ మీరు ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుని ఆ సర్కిల్స్లో కానీ మీరు ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. సడన్గా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ మైట్ ఫిల్ దట్ స్పేస్. అండ్ ఆబ్వియస్లీ ఈ టైంలో స్కిల్ ఈస్ దేర్. స్కిల్ ఈస్ ఓకే, స్కిల్ ఈస్ మ్యాండేటరీ, సెకండరీ టు బి వెరీ ఆనెస్ట్. స్కిల్ ఈస్ లైక్ 40%, 60% ఈస్ బీయింగ్ దేర్ అట్ ద రైట్ టైం. సో నెట్వర్కింగ్ అనేది ఒక దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. సెకండరీ మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారో అది మీకు ఎలా హెల్ప్ అయింది? నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మనం సినిమా స్లాంగ్లో మాట్లాడాలంటే కాంటాక్ట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ. ప్రతి ఈవెంట్కి వెళ్ళాలి, ప్రతి షోకి వెళ్ళాలి, యూ హ్యావ్ టు మీట్ పీపుల్. అసలు ఎప్పుడు చూస్తున్నా నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే, అరే ఆ షో ఉందంటే కదా నీకు తెలుసు కదా, నాకు 2 పాస్లు చెప్పి అది ఇది అంటుంటారు. బికాజ్ ఒక్క కాంటాక్ట్ కోసం దే గో ఫర్ ఎంత బోరింగ్ మూవీ అయినా వెళ్ళి 3 hours కూర్చొని ఎవడు వస్తున్నాడు చీఫ్ గెస్ట్, ఎవడు వాళ్ళ మేనేజర్ నంబర్ తీసుకుందాం, ఇలా చాలా మంది ట్రై చేస్తున్నారు. అది టఫ్ రోడే. నాకు 2020 వరకు ఐ హ్యాడ్ 0 contacts. నేను నా ఏదో అప్రోచ్ అయ్యి చెప్పాను కానీ నేను ఆ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోయాను. ద వే దే గేవ్ ద ఫీడ్బ్యాక్ టు మీ, అంటే ఇలాంటి కథనా అలాంటి కథనా, చల్లేవాడు చూడు ఇలా చెప్పినప్పుడు అది ఫ్రెండ్లీ టోన్లో చెప్తే సర్లే అట్లీస్ట్ సజెస్ట్ చేస్తున్నాడని నేను కాంటాక్ట్ మెయింటైన్ చేశాను. వెన్ యూఆర్ ఇరిటేటింగ్ స్టోరీ మీద ఇరిటేట్ అవుతుంటే నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో 2020 వరకు హ్యాడ్ 0 contacts. ఫిలిం చేసి తీసుకొచ్చి అందరికి చూపించిన తర్వాత నాకు ఈ 3 yearsలో కాంటాక్ట్స్ వచ్చాయి. ఇన్ దిస్ 3 years. అండ్ ఇప్పుడు మై ఫిలిం, నా ఫిలిం ట్రైలర్ విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు, వినీత్ శ్రీనివాసన్, ఆల్ దీస్ పీపుల్ షేడ్ ఐ మేడ్ దిస్ ఫిలిం, సమ్హౌ రీచ్డ్ అవుట్ టు దెమ్, దే సా సంథింగ్ ఇన్ ద ఫిలిం అండ్ తర్వాత చేశారు. బిఫోర్ 2020 ఇది నాకు పాసిబుల్ అవ్వలేదు. ఓ సినిమా చేసిన తర్వాత నాకు ఇది పాసిబుల్ అయింది. సో
కానీ ముందు నుంచే పెట్టుకుంటే బెటర్. కరెక్ట్ వే అనేది నాకు తెలియదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటే ఈవెంట్స్కి వెళ్ళడం. ఇప్పుడు యూడిట్ మాస్టర్ క్లాస్, సో మై ఫ్రెండ్ యాక్చువల్లీ కాల్ మీ, నువ్వు మాస్టర్ క్లాస్కి రా, ఆజీవి గారిది ఏదో జరుగుతున్నప్పుడు, ర్యాండీ గారు జరుగుతున్నప్పుడు రా అంటే, నా దగ్గర లేదంటే నువ్వు ఫిల్మ్ తీసావు కదా నీకు వస్తుంది, నువ్వు ఫోన్ చేసి అడుగు రామ్ని అన్నాడు. లైక్ అంత లేదు అని చెప్పాను. I don't even know if it was possible. Okay. But the reason they came was ఏమైనా చిన్న కాంటాక్ట్ దొరుకుతుందేమో, అది దాని ఇంటెన్షన్. That is one of the reasons why we are doing it also. Great. So if mostly మేము పిక్ చేసుకునేది అంటే, సారీ ఫర్ ప్లగ్, that is one of the intentions. That's great. ఫిల్మ్ ఎంతూజియాస్టులు రావడము, వాళ్ళలో వాళ్ళు చేసుకోవడం, కాంటాక్ట్స్ మంచిదే కదా అని చెప్పి. We need more film clubs, man. I really miss that. నాకు హైదరాబాద్ లో like at least for film viewing కి at one point I wanted to do this. ఇప్పుడు చిన్న సినిమా వచ్చేసి లైక్ టేక్ సంథింగ్ లైక్ నరుడి బ్రతుకు నటన, విచ్ డజంట్ హ్యావ్ అ మేజర్ బ్యాకింగ్. ఇట్స్ రిలీజింగ్, మంచి సినిమా. సో ఇంట్రెస్ట్ ఉండి స్పెండింగ్ పవర్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఓకే ఒక 200 పెట్టగలుగుతాను నేను అనే వాళ్ళు, నాకు ఒక 3 hours ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అనే వాళ్ళు ఉంటే ఓకే, ఒక 10-15 మంది మన కలిసి ఒక సినిమాకి వెళ్ళి చూద్దాం. బికాస్ దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ నేను ఒక సినిమా చూద్దామని వెళ్ళి షోస్ క్యాన్సిల్ అయిపోయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ దానికోసమన్నా ఒక 5 కలిసి వెళ్దాము, ఇంట్రెస్ట్ ఉంటే ట్విట్టర్ డిఎం. సో ఐ వాంటెడ్ టు డూ దిస్, బట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ విల్ డూ, లెట్స్ సీ. బట్ ఈ మూవీని మీరు పిచ్ చేస్తున్న ప్రాసెస్ లో వాట్ ఎవర్ లైక్ సమ్ హార్ష్ రియాలిటీస్ కానివ్వండి, లెర్నింగ్స్, ఎట్లా పిచ్ చేయాలి, పిచ్ ట్రైలర్ అనేది ఉంది, బట్ స్టిల్ అప్రోచ్ అవ్వడము అది ఎలా జరిగింది? ఇప్పుడు ఎవరికైనా సినాప్సిస్ పిచ్ డెక్ పంపిస్తే మోరల్ సైన్స్ అనేవాళ్ళు, ప్రీచి ఉంది అది ఇది అని. సినిమా కూడా చూడకముందే ప్రీచి అంటే ఇంకా నేనేం చేయాలి అంటే, ఎక్స్ప్లోరింగ్ లైఫ్, యూ కాంట్ యూస్ హార్ట్ వార్మింగ్, ఎక్స్ప్లోరింగ్ లైఫ్ ఇలాంటి టర్మ్స్ యూస్ చేస్తే యువర్ ఫిల్మ్ ఈస్ బేసిక్లీ స్లో అండ్ లాగింగ్. సో ఇప్పుడు దెన్ ఐ చేంజ్డ్ మై పిచ్ డెక్ అండ్ ఐ రాట్ వర్డ్స్ లైక్ రివైటింగ్, ఇంటెన్స్, ఇవన్నీ రాశాను అనమాట. కెన్ యు షేర్ దట్ పిచ్ డెక్? ఇట్ విల్ లవ్లీ టు, అంటే యూజ్ అవుతుంది జనాలకి ఎట్లా పిచ్ డెక్ చేసుకోవాలి. ఐ విల్ డు. ఈ సాఫ్ట్ వర్డ్స్ అన్ని తీసేసి నేను ఇంకా ఏవేవో వర్డ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. అండ్ నేను ఇచ్చిన రెఫరెన్సెస్ కూడా అప్పుడు అన్బేసివం ఇలాంటివన్నీ ఇచ్చాను, గమ్యం అలాంటివన్నీ. ఐ లిటరలీ హ్యాడ్ టు టేక్ అవుట్ రెఫరెన్సెస్, జస్ట్ రెఫరెన్సెస్ తీసేసాను. ఎందుకంటే ఇఫ్ నాట్ అన్బేసివం ఐ డోంట్ నో ఎనీ అదర్ ఫిల్మ్ టు పుట్. బట్ కొంతమంది అడిగితే పిల్ల జమీందార్ అని చెప్పేవాడిని. ఓకే. అండ్ ఇప్పుడు నాకు సత్యం సుందరం అనిపిస్తుంది లిటిల్ బిట్, చిన్న రెఫరెన్స్. డెఫినెట్లీ డిఫరెంట్ కల్చరల్లీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు నాకు, సత్యం సుందరం చూడొకసారి అని చెప్పారు అనమాట. ఈ రిలీజ్ వల్ల నేను చూడలేకపోయాను కానీ, బట్ నాకు ట్రైలర్ చూసినప్పుడు ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూస్తున్నా, ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ మై ఓన్ ఫిల్మ్. సో పిచ్ డెక్ ఎంతమందికి పంపించుంటారు? I sent to so many that people started sending me back. ఈ పిచ్ డెక్ నాకు వచ్చింది, చాలా మందికి పంపించాను. అండ్ దెన్ ఇట్స్ నో యూస్, ఓన్లీ వెన్ ఆ పిచ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే కొంచెం యూజ్ అయింది. అండ్ వన్ పర్సన్ మా ప్రొడ్యూసర్ వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చారు ఆయనకి. ఈ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ సెడ్ అస్సలు వర్కౌట్ అవ్వదు, మీరు అనుకున్న బడ్జెట్లో అస్సలు చేయరు. సో వెన్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ ఐ కాల్డ్ హిమ్ ఫస్ట్ అండ్ సెడ్ వాచ్ మై ఫిల్మ్. He watched the film and gave me an advance of 1 lakh. So I said, మీకు మర్చిపోయారేమో, మీరు నా ఫిల్మ్ చదివి బాగాలేదని చెప్పారు, ఇప్పుడు మీరే నాకు అడ్వాన్స్ ఇస్తున్నారు అని చెప్పాను. అవునా అని అన్నారు. సో యూ హ్యావ్ టు షో ద ఫిల్మ్. స్క్రిప్ట్ కానీ పిచ్ డెక్ కానీ ఐ డోంట్ థింక్ అందరికీ ఆ విజన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నో వన్ హ్యాస్ ద విజన్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసిన తర్వాత ఈ 1.5 years వి స్క్రీన్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఫిల్మ్ మేకర్స్ అందరు, ప్రొడ్యూసర్స్ అందరూ. సో ఆబ్వియస్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు ఇట్లా చెక్ ఇస్తారు అడ్వాన్స్, వెళ్ళి ఒక కథ పిచ్ చేస్తాను. 2 problems ఏంటంటే, ఇలాంటి కథ ఒకటి చెప్పు అంటారు, ఐ ఆల్రెడీ మేడ్ వన్ లైక్ దిస్, మళ్ళీ ఎందుకు ఇదే చేస్తాను. ఇప్పుడు 96 మేయాలగన్ లైక్ సత్యం సుందరం 3 ఒకటే, కానీ బోత్ ఆర్ 2 different films. అలా అంటే ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని బ్రాండ్ చేయలేకపోయాను అనమాట. ఆ ట్రైలర్ చూసినప్పుడు హీఈస్ యూనిక్, హీఈస్ డిఫరెంట్ అనిపించింది. I can't do that here. If I make Narudi Brathuku Natana, I have to do something similar to that. ఆ ఫీల్లో కాదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ సిమిలర్ టు దట్ అనమాట. సో నాకు బిగ్గెస్ట్ అబ్స్టికల్ ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్ళి ఐ వాంట్ టు మేక్ ఎ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. నేను వెళ్ళి గ్యాంగ్స్టర్ కథ చెప్తుంటే, అబ్బా ఇది యాక్షన్ నువ్వు తీయగలవా అని అంటారు. సో ఇఫ్ ఐ కెన్ మేక్ టీ, ఐ కెన్ మేక్ కాఫీ. ఆ లాజిక్ మిస్ అవుతారు అనమాట. సో ఫైనలీ హౌ డిడ్ ఫిల్మ్ రిలీజ్ అంటే సినిమా తీసేసి
ఎన్ని రోజులు అయింది రిలీజ్ కి? ఆ మధ్యలో వాట్ వాస్ దాట్ పీరియడ్ లైక్? 2022 ఆగస్ట్ లో ఫిల్మ్ అయింది. కంప్లీట్ సౌండ్ గివ్డ్ ఎవ్రీథింగ్, సబ్ టైటిల్స్ టు. ఓ వావ్. అండ్ లైక్ 2 years what were you doing? What was your ఒక 8 months ఫిల్మ్ ఫెస్టివల్స్ కి అలా పంపాం. బట్ దెన్ we should have sent a different cut for film festivals. The film used to start with a song. ఇప్పుడు నేను వేరే కట్ చేశాను. ఓకే, వేరే కట్ చేశాను, దానివల్ల రిజెక్షన్స్ వచ్చాయి. ఫ్యూ ఫిల్మ్ ఫెస్టివల్స్ మెన్షన్ వై యువర్ ఫిల్మ్ ఇస్ నాట్ సెలెక్టెడ్. వాట్ వర్ దేర్ రీజన్స్? సాంగ్స్ సాంగ్స్ అని. సో అప్పుడు మా ప్రొడ్యూసర్ రియలైజ్ అవ్వలేదు, తర్వాత వి రియలైజ్, బట్ దెన్ ఇట్ వాస్ టూ లేట్. సో ఈ 1.5 year ఏంటంటే వి అప్రోచ్డ్ మెనీ ప్రొడక్షన్ హౌసెస్. చూస్తారు, చాలా మంచి సినిమా అండి అది ఇది, కానీ మేము చేయమండి, థియేటర్కి ఎవరు రారు అది ఇది అని. ఐ యూస్ టు టెల్, ఐ నో థియేటర్కి ఎవరు రారు, దట్స్ వేర్ యూ షో యువర్ గ్రేట్నెస్ కదా. ఇప్పుడు నేను రిలీజ్ చేసి థియేటర్కి ఎవరు రాక, నువ్వు రిలీజ్ చేసి థియేటర్కి ఎవరికి రాకుంటే దెన్ వాట్ క్రెడిబిలిటీ డూ యూ హ్యావ్? అండ్ నాట్ ఇన్ అన్ అఫెన్సివ్ వే, ఐ మీన్ యూ డూ సమ్ మ్యాజిక్, అందుకే మీరు ఆ పొజిషన్లో ఉన్నారు కదా. సో చాలా మంది దగ్గర మా ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు, నేను తీసుకెళ్ళాను, ఇట్ డెంట్ వర్క్ అట్ ఆల్. ఫైనలీ వెన్ వీ పుట్ అ ప్రీమియర్ ఇన్ 2024, బ్యాక్ టు బ్యాక్ 2 screenings వేయంగానే వర్డ్ ఆఫ్ మౌత్ వెంట్ అవుట్. దట్స్ వన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కేమ్ ఇన్, ఫిల్మ్ రిలీజ్ ఫైనలీ. ఓకే, లాంగ్ రోడ్ అంటే క్రై బేబింగ్. ఫిల్మ్ అవుట్పుట్ అయినప్పటి నుంచి రిలీజ్కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ తీసుకునేంత వరకు ఆ స్ట్రగుల్ అంతా ఇంకెలా ఉంటుందంటే మాంచెస్టర్ బై ద సీ. దరిద్రం తర్వాత దరిద్రం తర్వాత దరిద్రం, అంతే, ఇంకేం లేదు. సో మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చేది ఈ టైంలో? ఆబ్వియస్లీ వాచింగ్ ఫిల్మ్స్ ఇస్ వన్ థింగ్, సినిమాలు చూస్తూనే ఉంటా. మోటివేషన్ కంటే ముందు ది ఇంట్రెస్ట్ టు స్టే ఇన్ ద గేమ్. అంటే దీన్ని ఎలాగో అలాగా బయటికి పెట్టాలనే మోటివేషన్ కంటే ఇలానే ఉంటుంది, ఐ హ్యావ్ టు స్టే హియర్ అనేదానికి నేను ఎక్కువ మోటివేట్ అవ్వాల్సి వచ్చేది అనమాట. సో మూవీస్ చూస్తాను, మోస్ట్లీ మూవీస్, ఐ మీట్ పీపుల్. నా ఆనందం కోసం నేనే లైక్ ఐ టెక్స్టెడ్ యూ. సో ఐ థాట్ ట్విట్టర్లో చేశాను, ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్ దెన్. సరే మూవీ చూస్తావు, యుల్ సే సంథింగ్ అని అనుకున్నా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో అలా ఐ వుడ్ సెండ్ టు సమ్ డైరెక్టర్ ఆర్ సంథింగ్. ఐ సెండ్ టు హను గారు, సెండ్ టు భరత్కమ్మ గారు, చూసి బాగుంది అది ఇది అని చెప్తా. ఒక వారం రోజులు ఐ విల్ టెల్ దట్ న్యూస్ టు హోల్ టీమ్. ఈయన చూసి ఇలా చెప్పారు, ఈయన చూసి ఇలా చెప్పారంటే వాళ్ళందరూ కూడా హోప్ ఉంటుంది, వస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుద్ది, వస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుద్ది. సో అలా ఒక 1.5 year సినిమాలు చూపించుకుంటే అందరికీ బతికేసాం. హాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ సా ద ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ రిలీజ్. అండ్ అప్పుడు నట సామ్రాట్ అని టైటిల్ ఉండేది, ఇప్పుడు నరుడి బ్రతుకు నటన అని ఉంది. సగం మందికి 2 ఒకటే అని తెలియదు. సో నేను కాల్ చేసి, సార్ నేను నరుడి బ్రతుకు నటన డైరెక్టర్ అని ఆల్రెడీ చూసినట్టు కంటే నరుడి బ్రతుకు నటన అంటారు, సార్ నట సామ్రాట్ అంటారు. సో సగం ఇండస్ట్రీ చూసి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం జరగలేదు, జీరో డిఫరెన్స్. అంటే 40% మలయాళం డైలాగ్స్ ఉన్నాయి, అందులో మలయాళం సాంగ్ ఉంది, అది ఇవన్నీ అంటున్నారు. ఇప్పుడు అది కేరళకి వెళ్ళి మలయాళం కాకుండా తెలుగు అంటే మేబీ 5-10 years బ్యాక్ అయితే ఐ వుడ్ హావ్ డన్ దట్ ఓవర్లాపింగ్ ద డైలాగ్. అక్కడ మలయాళం మాట్లాడుతుంటారు, ఎగ్జాక్ట్లీ ఇట్ కిల్స్ ది ఎక్స్పీరియన్స్. నాకు వాళ్ళ లిప్ సింక్ వేరు, డ్యువల్ డైలాగ్స్ వినిపిస్తుంటది, కింద లో లెవెల్లో లెవెల్ వస్తుంది. అది నాకు ఎంత చిరాక్ అంటే అది అసలు సినిమా, ఇది ఒక మూవీ దర్బార్ లో దే డూ ఇట్, లైక్ దర్బార్ లో దే డూ ఇట్ ప్రామినెంట్లీ అనమాట. బికాస్ ముంబైలో సెట్ అయిన మూవీ కదా, హిందీలో మాట్లాడే ప్రతి లైన్ కి తమిళ్లో ఉంటది. మరి మీరు తమిళ్లోనే మాట్లాడించేసేయండి, లైక్ బిజినెస్ మ్యాన్ లో పూరి జగన్నాథ్ వేసేస్తారు కదా, సౌకర్యం కోసం మాట్లాడిపించేసేయండి. నేను ఇట్స్ ఓకే ఇఫ్ యూ కేర్ అబౌట్ ద క్యారెక్టర్స్. అవి పట్టించుకోం మనం, వాడెందుకు బాంబే పోలీసులు అందరూ ఎందుకు తెలుగు మాట్లాడుతున్నారు బిజినెస్ మ్యాన్ లో. If I can see a man flying, I can see a man talking this language. Yeah, it's not a man. Okay, అది ప్రాబ్లం. అంటే I don't know if we can blame whoever are doing this, because వాళ్ళ నోషన్ ఏముంటదంటే జనాలు చూడరేమో, వాళ్ళు ఫియర్తో చేస్తారు, అది కాన్ఫిడెన్స్తో చేయట్లేదు. జనాలు చూడరేమో అనే ఫియర్తోనే చేస్తారు కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఫిలిం చూపించాను అనుకోండి, ఇది ఎవరు చూడరని కాన్ఫిడెన్స్ చెప్తారు, ఫియర్తో కాదు. వాళ్ళ ఫిలిం కి చేస్తున్నప్పుడు ఫియర్ తో చెప్తారు, కాన్ఫిడెన్స్ ఉండదు, ఇన్సెక్యూరిటీ లాస్ట్ మూమెంట్ వరకు. చాలా మంది అండి ఇప్పుడు ఆ మలయాళం సాంగ్ ఎందుకు తీసే, మలయాళం డైలాగ్స్ తీసేది అంటే ఇంకా సినిమా ఎందుకు, 30% డైలాగ్స్ తీసేస్తే ఇంకా సినిమా ఎందుకు. సో వన్ గై సెడ్ ఆ గ్లిచ్ ఉంటుంది క్లైమాక్స్ లో, స్క్రీన్ స్టక్ అవుతుంది కదా, ఆ గ్లిచ్ మొత్తం తీసేసి నేను ఏదో స్క్రీన్ ఆగిపోయింది అనుకున్నాను అంటే,
ఇప్పుడు నేను పెట్టిన ఇంటెన్షన్ వేరు, ఇంకా అయిపోయింది కథ అక్కడ ఆగిపోయింది అని ట్రాన్సిషన్ చెప్పాను నేను. నేను హీ టుక్ ద రిమోట్, హీ స్విచ్డ్ ఆఫ్ ద టీవీ అండ్ టర్న్ ఇట్ ఆన్ అగైన్ అంట. అలా 2 minutes స్ట్రగుల్ అయ్యాడు. ఐ థాట్ ఈ సినిమా ఎంతవరకు చాలా మంది చూసారు, అలా చేసింది ఒక్కటే, సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫిల్మ్ అని నేను చెప్పాను. ఆ ఒక్కడి కోసం ఐ హ్యావ్ టు చేంజ్ ద హోల్ క్రియేటివ్ ఐడియా. ఇది డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ ఉన్నారు కదా, షజామ్ అంతా చేసిన, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇట్స్ అ వెరీ కూల్ ఛానల్. సో దాంట్లో ఆయన ఇంకా హీ స్టిల్ మేక్స్ దిస్ చిన్న చిన్న 2 minute 3 minute వీడియోస్ చేస్తూ ఉంటారు ఫిల్మ్ మేకింగ్ గురించి, ఆయన హాలీవుడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎట్లా అని చెప్పి. దాంట్లో టెస్ట్ స్క్రీనింగ్స్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఇది చేస్తారు అనమాట. టెస్ట్ స్క్రీనింగ్ చేసి జనాలు ఒక 10 మంది వస్తారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఉంటది. అవన్నీ ఒకటి ర్యాండమ్లీ ఆ వీడియోలో ఐ వాంట్ మోర్ టర్టిల్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటాడు అనమాట, లైక్ ర్యాండమ్లీ. సో వాళ్ళది ఇంప్లిమెంట్ చేస్తారు. అంతా అయిపోయాక వాడు ఒక్కడే మోర్ టర్టిల్స్ అని హ్యాపీగా ఉంటారు, మిగిలిన అందరూ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో ఇట్స్ వెరీ క్రేజీ నో, లైక్ హౌ ఫిల్మ్ మేకింగ్ అనేది, ఆర్ అట్లీస్ట్ ఫిల్మ్స్ ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నారు, రిజల్ట్ అనేది ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్ 100 people థింక్ అబౌట్ ద ఫిల్మ్. బిల్లీ విల్డర్ది ఓ కోట్ ఉంటుంది, అంటే మన ఫిల్మ్ విల్ బి డిసైడెడ్ బై 1000 idiots ఇన్ ఎ డార్క్ రూమ్. ఇట్స్ క్రిటికల్ జీనియస్. అది స్టూపిడిటీయే, బట్ మనకి అది క్రిటికల్ జీనియస్ అని చెప్తాడు అనమాట. సో అలా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది. మనకేమవుతుంది అంటే, ఇప్పుడు వెన్ ఐ స్క్రీన్ ద ఫిల్మ్ మెంబర్స్ని పిలిచాను, ఐ యాస్ మై టీమ్ బయట ఎవరినన్నా తీసుకురండి, ఇప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకు అవసరం అని చెప్పి ర్యాండమ్ పీపుల్ ఎవరు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ తీసుకొచ్చాం. సినిమా అయిపోయిన తర్వాత సినిమా వాళ్ళు వచ్చి ఆ సీన్ బాగాలేదు ఈ సీన్ బాగాలేదు అని అంటారు. బయట వాళ్ళు వచ్చి ఆ సీనే బాగుంది ఈ సీనే బాగుంది అని చెప్తున్నారు. నౌ మీ అండ్ మై ప్రొడ్యూసర్ ఆర్ స్టాండింగ్, ఏ జడ్జ్మెంట్ తీసుకోవాలి, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. ఇన్ అ వే ద బిగ్గెస్ట్ హర్డల్ ఫర్ యువర్ ఫిల్మ్ టు రీచ్ ది ఆడియన్స్ ఈజ్ ద పర్సన్ స్టాండింగ్ బిసైడ్స్ యూ, అంటే ద సేమ్ సినిమా పర్సన్. అంటే నీ ఫిల్మ్ అతని పర్స్పెక్టివ్ మ్యాచ్ అయ్యి బయటకు రావాలనుకుంటాడు, కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు నన్ను అడుగుతారు ఆ ఫస్ట్ యాక్ట్లో ఎందుకు ఇలా ఉంది, థర్డ్ యాక్ట్లో ఎందుకు ఇలా ఉంది అంటే, ఆడియన్స్కి యాక్ట్లన్నీ అవసరం లేదు కదా, స్ట్రైట్ అవే దే వాంట్ వాచ్ అ ఫిల్మ్, సింపుల్. ఇది ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఒక పెద్ద ఫిల్మ్ మేకర్ ఇంకో పెద్ద ఫిల్మ్ మేకర్కి ఈ విషయం చెప్పారు. సో ఆ పెద్ద ఫిల్మ్ మేకర్ నాకు ఇది చెప్పారు, దాట్ సినిమా తీసినోడికి ఆడియన్స్కి తప్ప ఆ సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పి మధ్యలో ఉన్న ఎవరికి తెలియదు కరెక్ట్గా. అవును, సినిమా తీసినోడికి తెలుస్తుంది సినిమా ఏంటి అని, సినిమా చూసినోడికి ఆడియన్స్ తెలుస్తుంది. మధ్యలో వచ్చి వీళ్ళందరూ ఉంటారు కదా సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఇది వాళ్ళెవరికి తెలియదు జడ్జ్మెంట్ అనేది, కరెక్ట్, డైరెక్టర్కి ఆడియన్స్కి అంతే. మధ్యలో అంత ఫ్లఫ్. సో 2 questions మీ ఈ హోల్ ఈ టెస్ట్ స్క్రీనింగ్స్ అదంతా జరుగుతున్నప్పుడు, ఫస్ట్ థింగ్ ఇస్ టెస్ట్ స్క్రీనింగ్స్ నుంచి వచ్చిన, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ టెస్ట్ స్క్రీనింగ్స్ అనట్లేదు, ఆ ఫీడ్బ్యాక్ వేటినన్నా ఇంప్లిమెంట్ చేశారా? యా, లైక్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్లేస్ లో మ్యూజిక్ యాడ్ చేశాను. ఓ సో మ్యూజిక్ లేకపోతే టూ ఆర్చీగా ఉందన్నారా? అంటే కొంచెం స్లోగా ఉంది అని అన్నారు. ఇప్పుడు ల్యాగ్ ఉంది అది అంటారు, నాకు ల్యాగ్ అని చెప్పి వదిలేస్తే ప్రాబ్లం. కొంతమంది ల్యాగ్ ఉంది అంటారు, దట్స్ వాట్ ఇరిటేట్స్ మీ. అంటే ఓకే, వాళ్ళకి అలా అనిపించడంలో మనం ఏం చేయలేం, కానీ తీసుకున్న సెకండ్ హాఫ్ నాకు ఎక్కడ మేజర్ చేంజెస్ రాలేదు. డైరెక్ట్ స్టోరీ చేంజెస్ చెప్పేస్తుంటారు మనకి, అంటే వాడు యాక్టర్ అయితే బాగుంటది కదా, యాక్టర్ అయితే బాగుంటది కదా. ఇప్పుడు వాడు యాక్టర్ అయితే ఐ విల్ బి జస్ట్ అనదర్ ఫిల్మ్ మేకర్. I have to do something convincing where he doesn't become an actor. ఫస్ట్ హాఫ్లో నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్ కొంచెం స్లో ఉంది అంటే, ఐ యాడెడ్ మ్యూజిక్, క్రిస్ప్ ఎక్కడ లిటిల్ బిట్ క్రిస్ప్ చేశాను అంతే, షార్ప్ చేశాను, ఐ షార్ప్ ది ఎడ్జెస్ అంతే, మ్యూజిక్ యాడ్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డిడ్ నథింగ్. అంత మేజర్ కంప్లైంట్స్ లేవు. ఓకే, బట్ టెల్ మీ సంథింగ్, మీరు మూవీని ఎలా చూస్తారు? లైక్ దేర్ ఆర్ 2 ways ఆఫ్, ఇప్పుడు ఇది ఒక పెద్ద డిబేట్ అనమాట. మూవీని క్రిటికల్గా చూడాలా, ఉన్న బొక్కలు ఎతకాల, బొక్కలు ఎతుకుతాను అని చూడాలా, లేకపోతే జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం చూసి, సరే బొక్కలు మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా వాడిని ఓవర్లుక్ చేయాలా, లేకపోతే యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ద మూవీ వైల్ ఆల్సో పాయింటింగ్ అవుట్ ఇట్స్ ఫ్లాస్. హౌ డు యూ వాచ్ ఫిల్మ్ జనరల్లీ? బయట ఆడియన్స్ ఫిల్మ్ ఎలా చూస్తున్నారంటే, అక్కడక్కడ బాగాలేకపోయినా క్షమించి వదిలేస్తున్నారు, మనమే దాన్ని ఓవర్ క్రిటిసైజ్ చేస్తాం. హౌ ఎలా ఆ సీన్ ఆ మాత్రం తెలియదు, ఆ మాత్రం సెన్స్ లేదా అదని. ఐ లెర్న్ ఇన్ మై నెక్స్ట్ మూవీ. ఇప్పుడు ఆడియన్స్ స్టార్టెడ్ ఫర్గివింగ్. అంటే ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ ఈ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల క్రిటిసైజ్ చేస్తారు, అంటే మా హీరోని అలా చూపిస్తున్నాం అలా ఇలా. బట్ జనరల్ ఆడియన్స్కి
ద వే ఐ సీ ఫిల్మ్స్, నేను ఇప్పుడు సినిమాకి వెళ్తే నేను మా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఉంటారు, వెళ్ళినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత అది అబ్జర్వ్ చేసావు ఇది అబ్జర్వ్ చేసాను అడుగుతుంటారు. ఐ ఫీల్ లైక్ అ ఫూల్. అవి ఏమి నేను అబ్జర్వ్ చేసింటాను. నేను ఒక బక్వాస్ మూవీని కూడా నవ్వడానికి భయపడతాను, ఇప్పుడు వీళ్ళని జడ్జ్ చేస్తారేమో అని. ఐ గో ఎంజాయ్ ద మూవీ అండ్ కమ్. అండ్ ఐ థింక్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు అది బిగ్గెస్ట్ వరం అని అనిపిస్తుంది, ఎందుకంటే నా ఫిల్మ్ నేను అంత ఓవర్ క్రిటిసైజ్ చేయనప్పుడు. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఐ మై టేక్ ఇట్ గ్రాంటెడ్, ఆ వర్కౌట్ అయిపోద్దిలే అని కూడా. ఆ బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాజ్ ఆఫ్ నో. మేబీ 10-5 years డౌన్ ద లైన్ యూ డోంట్ నో, ఐ మైట్ గెట్ క్యారీడ్ అవే ఆర్ వాట్, బట్ నౌ ఆ బ్యాలెన్స్ ఉంది. అలానే అందరు చూస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. సినిమాని జస్ట్ ఎంజాయ్ చేస్తారండి, అడ్మైర్ ది క్రాఫ్ట్ సెకండ్ టైం, ఫైండ్ యువర్ మిస్టేక్ సెకండ్ టైం, ఫస్ట్ టైం జస్ట్ సినిమా చూడు. No, but the honesty is not everyone can afford to watch a film Like at least that. in theater second time. Yeah, that I agree. That's the true thing. No, That's true, that's ticket true. rates are like 300. That's First of all, second time చూడగలిగే అంత గొప్ప సినిమాలు ఏం రావట్లేదని, రావట్లేదు. and so second time that's a issue. Yeah. అంతే, I mean that's what I can say. And how are you like sustaining financially ఈ time లో? Ghost writing So ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు కనిపించేస్తుంది నేను రాసినవి. పక్కన నా సినిమా పోస్టర్ కూడా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. నేను స్టాప్ చేసి ఒక 1 year to 1.5 year పైన అయిపోయింది. యా, ఇట్స్ టూ టఫ్. ఇప్పుడు నా ఫిల్మ్కి నా సైడ్ నుంచి నేను కొంచెం పిఆర్ చేసుకున్నాను, అంటే నాకు కాదు ఫిల్మ్స్కి, నాకు తెలిసిన ట్విట్టర్ పేజెస్ వాళ్ళకి వీళ్ళకి పే చేసి వేసుకున్నాను. నెక్స్ట్ మంత్ మై క్రెడిట్ కార్డ్ బిల్ విల్ కమ్. When I say credit card bill, I'm not rich enough to have a credit card bill. My friend's credit card, I'm using it. కష్టాలు ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. ఇదన్నీ తెలిసే కదా ఇక్కడికి వచ్చాను, సో ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ దట్. అంటే ఇప్పుడు వచ్చి నేను అమ్మ లైఫ్ ఇలా ఉంది అని ఫీల్ అయితే ఇట్స్ బేసిక్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఆఫ్ థాట్ అని అర్థం. బట్ ఐఎమ్ లైక్ ఫైన్, చూద్దాం ఏముంది. ఈ విక్రమ్ సినిమాలో ఉంటుంది కదా, అత్త పాతికలా అదా. ఓకే, సో నాకు ఈ విషయం చెప్పండి, గోస్ట్ రైటింగ్ అంటున్నారు కదా, సో గోస్ట్ రైటింగ్ అని వెళ్ళే ముందే వాళ్ళు మీకు చెప్పేస్తారా క్లియర్ గా దట్ ఆ గోస్ట్ అనే పదం వాడతారా ఇండస్ట్రీలో? నాకే పేరు వస్తుంది నీకు పేరు రాదు అని చెప్తారనమాట. ఓకే, సో ఐ రాట్ ఫర్ లైక్ 4-5 films. 2 of them were moderately big. They won't pay you great. ఒక 2 monthsకి 3 monthsకి సరిపోతుంది అంతే. బట్ సడన్గా షూట్ నుంచి ఫోన్ చేస్తారు, అర్జెంటుగా ఒక సీన్ రాయదని. అప్పుడు మనం ఏదో ఎడిట్ చేస్తుంటాం, ఎక్కడో ఉంటాం ఒక సీన్ అని, అండ్ ఆ కరెక్షన్స్ కూడా చాలా బక్వాస్ ఉంటుంది అనమాట. సో ఈవెన్చువల్లీ గేవ్ అప్, వద్దులేరా బాబు అని. అండ్ మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ నోటీసింగ్, వీడేంటి ఆఫీస్లో ఉన్నాడని. సో అండ్ ఎడిటింగ్ అనేది మీరు కాన్షియస్ గా వదిలేశారు బికాస్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ అన్నా? నేను ప్రసన్నందం ఎడిట్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ కొంచెం ఫ్రీ హ్యాండే, కానీ 1 or 2 ప్లేసెస్లో ఇప్పుడు నాకేంటి ఒక సాలిడ్ ట్రాన్సిషన్, సాలిడ్ కట్ వస్తుంది. ఈ విల్ బి లైక్ అది కొంచెం తేడాగా ఉంది, వియర్డ్గా ఉంది, అంటే ఆడియన్స్కి నచ్చదేమో, అర్థం కాదేమో. దెర్ ఈస్ నథింగ్ ఆడియన్స్ వాంట్ అండర్స్టాండ్. ఆడియన్స్ని మనమే ఒక రెడ్ ఫ్లవర్స్లా చూస్తున్నాం అనమాట. వాళ్ళకి ఏం అర్థం కాదు, అర్థం అవుతుంది, బట్ దేర్ చాయిసెస్ ఆర్ బీయింగ్ వెరీ వెరైటీ. అది చూడాలా వద్దా అని. సో ఒక ట్రాన్సిషన్ అర్థం కాని ఆడియన్స్ మనకి లేరు అని నేను అనుకోను. దే ఆర్ ఇప్పుడు నా ఫిల్మ్లోనే చాలా మంది వచ్చి నాకు చెప్తారు, ఇంకా అయిపోయిందనే కదా అది పెట్టారని. మన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో నాకు అతనితో ఏంటంటే ఒక 1 or 2 scenes నాకు కంప్లైంట్స్ రావడం వల్ల, ఫ్రెండ్ కాబట్టి నేను అతనితో ఫైట్ చేయగలిగాను. అండ్ దెన్ బాలుగాని టాకెస్ ఎడిట్ చేశాను. అతనైతే ఫ్రీ హ్యాండ్, నువ్వేమన్నా చేసుకో బ్రో, నాకు ఫిల్మ్ చేతిలో పెట్టి ఎడిట్ చేసి అని అంటాడు. అలా ఎవరన్నా అంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. సో మిగతా వాళ్ళకి చేయడం చాలా కష్టం. నేను చెప్పిందే చేయంటారు. నేను చెప్పిందే చేయడానికి యూ డోంట్ నీడ్ అన్ ఎడిటర్, యూ జస్ట్ నీడ్ అన్ ఎడిటింగ్ అసిస్టెంట్ హూ నీడ్స్ ఎ టూల్. ఆపరేటర్ లాగా, ఆపరేటర్ అంతే. సో ఎడిటింగ్ ఇస్ స్టోరీ టెల్లింగ్. నాకు ఎడిటింగ్లో కూర్చుంటే ఫుడ్ మిల్క్ షేక్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని చిల్ అవుతూ ఉంటా. సమ్టైమ్స్ లేవను, ఒక 7 hours 8 hours స్ట్రెచ్లో ఐ కాల్ ఫ్రెండ్స్, రా వచ్చి కూర్చో, సీన్ చూడు, జోకులు వేసుకుంటుంటాం. ఎడిటింగ్ ఈజ్ ఫన్, ఎడిటింగ్ ఈజ్ పిక్నిక్ అట్ హోమ్ ఫర్ మీ. కానీ బయట చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి వెరీ సీరియస్, ఇంటెన్స్, సైలెంట్గా ఉండాలి. మా యోగాలో ఉన్నానా అసెంబ్లీలో ఉన్నానో తెలీదు. సో దానివల్ల నాకు వచ్చినా కూడా ఐ సెడ్ నో, నేను చేయట్లేదు అని చెప్పేస్తున్నాను. అది అన్ఫార్చునేట్లీ ఎడిటర్ అన్నాక ఇంకా. అండ్ లాస్ట్ మూమెంట్ హర్డల్స్ చాలా ఉంటాయి, రష్లు ఉంటాయి. ప్రొడ్యూసర్ విల్ కమ్ అండ్ సే సంథింగ్, డైరెక్టర్ విల్ కమ్ అండ్ సే సంథింగ్.
అందరు వచ్చి కరెక్షన్లు చెప్పేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అక్కడ ఇంకొంచెం గ్యాప్ ఇస్తే డైలాగ్ నా మ్యూజిక్ స్పేస్ ఉంటుంది అంటాడు. అమ్మా ఆయన ఐల్ బి లైక్ ఈ మ్యూజిక్ ఎక్కడ ఎత్తేసో నాకు తెలుసులే, నాకు స్పేస్ ఎందుకు, స్పేస్ ఇస్తే కాపీరైట్ దొరికిపోతాం నా మైండ్లో ఉంటుంది. ఓకే. సో నరుడి బ్రతుకు నటనకి వస్తే కేరళలో ఎలా షూట్ చేశారు? లైక్ లైక్ నాకు ఈ డీటెయిల్స్ అన్ని ఇష్టం అనమాట. వేర్ యు గైస్ స్టేయింగ్, ఎక్కడ షూటింగ్ పర్మిషన్లు తీసుకున్నారా, అసలు ఎలా జరిగింది? పర్మిషన్స్ తీసుకున్నాం కొన్నిటికి, కొన్ని లైవ్ రోడ్ మీద అలా అలా చేసి. పర్మిషన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతే, లెటర్ సేమ్ టిపికల్ ప్రాసెస్. వీ టుక్ ఎ ఫ్లాట్, ఒక 3 BHK ఫ్లాట్ ఒక 2 తీసుకున్నాం. కాస్ట్ అండ్ క్రూ ఆల్మోస్ట్ అందులోనే ఉంటారు. ఎంతమంది వెళ్ళారు టీం మొత్తం? ఇక్కడ నుంచా, నేను, యాక్టర్, ప్రొడ్యూసర్, మా ప్రాజెక్ట్ హెడ్, నలుగురే తెలుగు వాళ్ళు సెట్ మీద. మిగతా వాళ్ళందరూ మలయాళీస్. మా ఎవ్వరికి మలయాళం రాదు. సో ఐ లెర్న్ లైక్ 3-4 వర్డ్స్. పెట్టను చెయ్యి అంటే ఫాస్ట్గా చెయ్యి, లక్షణంగా ఇచ్చా అంటే లంచ్కి ఇంకా లంచ్కి వెళ్ళండి అని. సో మోస్ట్లీ ఇవి రెండే. ఒక షార్ట్ అయిపోయిందంటే పెట్టను చెయ్యి అంటే ఫాస్ట్గా చేస్తుంటారు అనమాట. బట్ షూటింగ్ దేర్ వాజ్ ఫన్. సపోర్ట్ చాలా హ్యూజ్ ఉండింది అనమాట. వాళ్ళందరూ ఒక తెలుగు ఫిల్మ్ ఇక్కడ షూట్ చేస్తున్నారు అనే క్యారెక్టర్స్ అందరూ మలయాళంలో మాట్లాడడం అవన్నీ చూసి ఫస్ట్ వెళ్ళి ఒక హౌస్ రెంటల్ అడిగాను షూట్ చేయడానికి 3-4 days. వాళ్ళు ఇవ్వలేదు. 2 days అక్కడ పక్కన షూట్ చేస్తుంటే వాళ్ళు చూసి నెక్స్ట్ వచ్చి తీసుకోండి అని అన్నారు అనమాట. ఐ డోంట్ నో వై దే సెడ్ ఇట్, బట్ దే సెడ్ ఇట్. ఇంకా అక్కడ కాల్ షీట్ 6 to 9:30, 6 to 6 కాదు 6 to 9:30. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. సో మేము 6:30 లాస్ట్ మినిట్లో మనం కొన్ని షార్ట్స్ రష్ చేస్తున్నాం, త్వరగా క్లోజ్అప్ పెట్టేసి ఈ లైటే చాలే అని. అది కరెక్ట్గా ఫిల్మ్లో ఏమవుతుందంటే ఆడియన్స్ అబ్జర్వ్ చేసే ప్లేస్లోనే ఉంటుంది ఆ షార్ట్. ఏంటి ఇలా ఉంది, షార్ట్ ఫిల్మ్లో ఉంది అనిపిస్తుంది. కేరళలో చేయడం వల్ల అది లేదు నాకు. 6 అవుతుంటే నేను లీజర్గా 7:30 వరకు చేసుకొని 9 వరకు వీళ్ళు ప్లే సెట్లో క్రికెట్ ఆడుతుంటాం, ఊరికే జోకులు వేసుకుంటుంటాం, ప్రాంక్స్ ప్లే చేస్తుంటాం, అలా చేసాం. సో లైక్ వీటికే 3 BHK ఫ్లాట్ 2 తీసుకొని అందరు అందులోనే ఉండి చేసుకున్నాం అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ వెరీ ఇండి. సెట్లో 70 to 80 members ఉంటారు డైలీ. ప్రాపర్ యూనిట్, ఎవ్రీథింగ్. A7S3 కెమెరా, చిన్న కెమెరా. సో విత్ దట్ వీ షాట్ లైక్ 16 days. అందులో ఒకరోజు వర్షం పడింది. దట్ వాజ్ రియలీ పెయిన్ఫుల్. అంటే మాకున్న బడ్జెట్కి ఒకరోజు, పైగా ఆ రోజు జూనియర్ ఆర్టిస్ట్ ఒక 10-15 members ఉన్నారు. 10-15 members అంటే 15,000 అక్కడే వెళ్ళిపోయింది. ఆ 15,000తో నేను గింబలో ఏదో ఒకటి తెచ్చుకుంటా. సో ఒకరోజు వర్షం పడి ఇట్ వాజ్ రియలీ డిస్టర్ప్టివ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది అదర్ డేస్ వేర్ వెరీ నైస్. సో టెల్ మీ, బడ్జెట్ బ్రేక్ డౌన్ అనేది ఎలా చేసుకున్నారు? లైక్ ఈ డిపార్ట్మెంట్కి ఇంత, ఈ డిపార్ట్మెంట్ ఇంత కావాలి అని ముందుగానే అనుకుని ఉంటారు కదా. వాట్ వర్ దోస్, లైక్ నాట్ ఫిగర్స్, వాట్ వాజ్ అ ప్రపోర్షన్ లైక్? ప్రపోర్షన్ లైక్ అంటే ఐ సెడ్ ఆర్ట్కి తగ్గించేయండి. నాకు ఏమనిపించిందంటే నేను ఆర్ట్ ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ ఎక్కువ అయిపోతుంటుంది. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఆర్ట్ డైరెక్టర్ని పిలిచి నేను అసలు ఆర్ట్కి మనకు అంత బడ్జెట్ లేదు, ఇంతే ఉంది, చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది ఆర్ట్. అండ్ బికాస్ మేము ఏం చేసామంటే ఆల్రెడీ ఉన్న హౌసెస్లోకి వెళ్ళి షూట్ చేసాం. ది ఆర్ట్ ఈస్ ఆల్రెడీ సెట్ దేర్. ఆ డీజల్ మన అనే క్యారెక్టర్ హౌస్ మాత్రం మనమే సెట్ చేసుకున్నాం. అక్కడ ఎలాగో ఆర్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఐ వాంట్ హిస్ హౌస్ టు బి ఎంప్టీ. అతను లైఫ్లో ఎవ్వరు లేరు, ఈజ్ ఆల్వేస్ అలోన్. ఏం చేసుకుంటాడు, 2-3 బెడ్లు, ఫుల్ ఫోటోలు, నో బడీ డస్ దట్. ఇప్పుడు వెన్ ఐ యూస్ టు లివ్ అలోన్, నా ఇంట్లో ఏముండదు అసలు, పోర్ట్రేట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి నాకు అది పెట్టడంలో పెద్ద అంటే జాయ్గా అనిపించలేదు. ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ ఆనెస్ట్ అనిపించింది. ఇలానే ఉంటారు కదా అని. ఒక దేవుడి ఫోటో కూడా ఉండదు. నేను అసలు దేవుడి ఫోటో పెట్టుకోను, బైబిల్ ద క్యారెక్టర్ ఫోటో ఒకటే ఉన్నప్పుడు. సో ఇలా థీమెటిక్గానే ఫస్ట్ ఆర్ట్ వైజ్ కట్ చేశాను. ఐ సెడ్ నాకు ఎక్కువ బడ్జెట్ పోస్ట్ ప్రొడక్షన్లో కావాలి, కెమెరా వైజ్ డైలీ గింబల్ కావాలి. గింబల్ వాజ్ మ్యాండేటరీ డైలీ. కొన్నిటికి బడ్జెట్ పెట్టుకొని మిగతావన్నీ ఓకే లెట్ ఇట్ ఫ్లో. అండ్ ప్రీ ప్రొడక్షన్ వి డిడ్ంట్ డు ఫర్ సో లాంగ్, వి డిడ్ ఫర్ 2 weeks. అడ్వాన్స్ ఇచ్చిన స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, అడ్వాన్స్ ఇచ్చారు. వి వెంట్ టు కేరళ. వెళ్ళిన 2 weeksకి వి స్టార్టెడ్ షూటింగ్. అంటే కేరళలో ద టీమ్ వర్క్ వాజ్ దేర్, థింగ్స్ వర్ ర్యాండమ్. వి గాట్ ఎ గుడ్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ఎవ్రీబడి. టీమ్ అంతా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ అచీవబుల్. అండ్ అక్కడ ఏంటంటే ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా బ్యూటిఫుల్ ఉంటుంది. దట్స్ అనదర్ అడ్వాంటేజ్. నాకు ఒక లొకేషన్ దొరకపోయినా ఇక్కడ తీయద్దాంలే అని వెళ్ళిపోయేవాడిని. అక్కడ కాస్ట్ కటింగ్ చాలా ఫ్రీ అయింది. హైదరాబాద్లో ఏంటంటే ఇట్స్ సిటీ, రైట్? సో ఇట్ వాజ్ టఫ్. నాకు కేరళలో ఎంత అయిందో షూట్కి 16 daysకి,
ఇక్కడ నాకు 6 daysకి మోర్ ఆర్ లెస్ అంతే అయింది. ఓ డామ్, యా దట్స్ అ లాట్. దట్స్ అ లాట్ అండ్ వి వేర్ షాక్డ్. మేము అనుకున్నాం కేరళలో 16 daysకి ఇంతే అయింది, నాకు తెలిసి హాఫ్ ద ప్రైస్కి హైదరాబాద్లో అయిపోద్ది. ఆల్మోస్ట్ అంతే అయింది. ఓకే. అండ్ ఇది మీరు నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ ఇట్. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి. విచ్ ఇస్ కాపీ రైట్స్ వల్ల కొన్ని సీన్స్ డిలీట్ చేయడం. కెన్ వి టాక్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ. ఓకే, సో మూవీలో 2 సీన్స్ లైక్ మేజర్ సీన్స్, లైక్ మేజర్ క్యారెక్టర్ డిఫైనింగ్ ట్రైట్స్ అనేవి. సో ఒకటి అన్బే శివం ఫర్ దిస్ గై, అండ్ డి సల్మాన్ కి వచ్చేసి సచిన్ టెండూల్కర్. ఈ రెండు లైక్ ఆ సచిన్ టెండూల్కర్ ఆ సీన్ ఏదైతే ఉంటుందో, ఆ మోనోలాగ్ ఉంటది కదా డి సల్మాన్ది, నాకు మూవీలోనే నాకు మోస్ట్ నచ్చిన సీన్ అదే. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాస్ ఫకింగ్ అమేజింగ్ ఆ సీన్ లో. అండ్ ఈ అన్బే శివం అనేది కూడా, నువ్వు అసలు ఎందుకు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను ఒక్కటి సినిమాకి వెళ్ళి నాకు టికెట్స్ దొరక పక్కనే, అండ్ టైమ్ లైన్ కూడా ఒకటే సంక్రాంతికి రిలీజ్ అయినాయి మూవీస్. లైక్ వీడు అసలు ఎందుకు ఇంత పిచ్చిగా ఉన్నాడు అనే దానికి రీజనే అది. అండ్ వై ఇస్ డి సల్మాన్ లైక్ దిస్, వాడి ఒక క్వర్కీ బ్యాక్ స్టోరీ, దానివల్ల ఒక గ్రేట్ సీన్ పోయింది. వాడి బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళ అమ్మ ఏంటి, ఇప్పుడు చూస్తే అర్థం కాదు కదా ఎందుకు వీడు. ఆ క్రిటిసిజం కూడా రావచ్చు, అసలు నో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అని సింపుల్ గా రాసేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఐ ఫెల్ట్ సాడ్ దట్ కాపీరైట్ వల్ల ఇది పోయిందని. నేనే ఎడిటర్ కాబట్టి అది చేస్తున్నప్పుడు నాకు చాలా, అంటే నాకు లిస్ట్ ఆఫ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఐ కాల్డ్ నితిన్, ది యాక్టర్ ఇన్ ద ఫిలిం, అని సెడ్ నేను నీకు వాట్సాప్లో పెడుతున్నా చూడు. ఐ సెంట్, వేర్ సైలెంట్ ఆన్ ద కాల్ ఫర్ 1 minute, ఏం మాట్లాడుకోలేదు, వీ కెన్ హియర్ అవర్ బ్రీత్ అనమాట. దెన్ యూ సెడ్ బ్రో ఇట్స్ ఓకే, చేసే ఫిల్మ్ అన్నా రిలీజ్ అవుద్ది కదా. అంటే మేము ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం. అంటే ఫిల్మ్ క్రష్ అయిపోయినా పర్లేదు, అట్లీస్ట్ బయటకు వస్తే ఏదో ఒకటన్నా ఉంటుంది కదా అనే సెన్స్లో. అన్బే శివం ఫస్ట్ నుంచి మా ప్రొడ్యూసర్స్ ఏంటంటే, ఏది రైట్స్ లేకపోయినా అది ఉండాలి అనే సెన్స్లో ఉన్నారు. కానీ ఆ ప్రొడ్యూసర్స్ చనిపోయారు. సరే రిస్క్ చేసి యూజ్ చేద్దామంటే సమ్మన్ విల్ రైజ్ అ ఫ్లాగ్. అండ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? I'll ask you for 50 lakhs, 60 lakhs. Damn, okay. Which I'm assuming is more than your films, as much as your films budget. So I didn't want to take that risk. The last moment లో అంటే మేబీ ఒక ఆబ్లిగేషన్, ఒక రికమెండేషన్ పెడితే వస్తుంది. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరో తెలియదు, చనిపోయారు, వాళ్ళ ఫిల్మ్స్ ఆపేశారు ప్రొడక్షన్. రిలీజ్ చేసిన తర్వాత రిస్క్ ఉంటుందని తీసేసాం. అలా ఇళయరాజా సాంగ్ ఉంటుంది, శృతి. ఓ మై గాడ్, అది చెప్పడం మర్చిపోయా. అది కూడా అమ్మాయి పాడుతుంది, సింధూరపు వే సాంగ్ పాడుతుంది. అది 31 seconds కి 2.5 lakhs వితౌట్ జిఎస్టీ అన్నారు. సో విత్ జిఎస్టీ ఒక 3 lakhs అవుతుంది. అండ్ థియేటర్లో మాత్రమే యూజ్ చేయగలవు. నువ్వు ట్రైలర్లో యూజ్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ప్రైస్, అండ్ ఓటీటీలో కావాలంటే ఇంకో ఎక్స్ట్రా ప్రైస్, ఎక్కడన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎక్కడన్నా ప్లేస్ చేయాలన్నా ఇంకో ఎక్స్ట్రా ప్రైస్. సో విచ్ విల్ ఈజీలీ గో టిల్ 10 lakhs ఎంతో వెళ్ళిపోద్ది. నాకు ఆ 10 lakhs ఉంటే ఐ వుడ్ హావ్ ఇనిషియల్ ఐ పిచ్డ్ టు అన్ యాక్టర్, బడ్జెట్ కుదరక చేయలేదు. నేను ఆ బడ్జెట్ తనకే ఇచ్చి చేసేవాడిని, నాట్ తిరువేర్, ఈవెన్ బిఫోర్ తిరువేర్. సో అయితే సరే ఇంకా తీసేద్దాం. కానీ వీ ఆల్రెడీ లిప్సింగ్తో షూట్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే దానికి సెట్ అయ్యే లిరిక్స్, ఆ లిప్కి సింక్ అయ్యే లిరిక్సే రాసి వేరే ట్యూన్ కంపోజ్ చేసి అట్లే పాడించాం. దట్ వీ హ్యాడ్ టు డూ అట్ 2 places. సింధూరపువే ఎన్నెంచెల్ కాట్రే అని ఉంటుంది, ఇప్పుడు జిల్లెండ్రి కాత్ అని రాసాం. ద బ్రీజ్ ఇన్ మై హార్ట్ బదులు చల్లటి గాలి అని రాసాం అనమాట. అండ్ ఇది కూడా లేదు కదా, లైక్ కమల్ హాసన్ పాట పాడండి అని అడిగితే వాళ్ళు బెంచ్ మీద తబలు వేసుకుంటారు. నాకు ఎంత నచ్చిందో ఆ మూమెంట్, వాళ్ళందరూ పరిగెడుతూ ఉండడము బ్యూటిఫుల్ అనిపించింది. ఇట్స్ ఓకే, ఇట్లాంటప్పుడే కదా అనిపిస్తుంది మనకి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ బిజినెస్ అంటారు కదా. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ బిజినెస్, మనకి తెలిసేసరికి ఇట్స్ ఓన్లీ బిజినెస్. అంటే ఒక్కరికి కూడా, అంటే మీ అప్రోచ్ ఆర్కేఎఫ్ఐ అదే లీగల్ టీమ్కి అప్రోచ్ అయ్యాం. ఒక 1 month ఫాలో అయ్యామన్నమాట. సెన్సార్ డేట్ వచ్చేసింది. సెన్సార్కి ముందే వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ అండ్ పుట్ ఇట్. ఇంకా లాస్ట్కి వీ గేవ్ అప్. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఉన్న విడ సాంగ్ ఇళయరాజా గారి దగ్గర అండ్ కమల్ గారి దగ్గర తీసుకోవాలి అన్నారు. ఒకరిని అప్రోచ్ అవ్వడానికి కావట్లేదు ఇద్దరు. అండ్ మాకేం జరిగింది, ఒక అతను ఇళయరాజా మేనేజర్ అని చెప్పి హీ లూటెడ్ అరౌండ్ 4 lakhs ఫ్రమ్ us. అండ్ దెన్ నేను చెన్నైలో వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఐ అప్రోచ్ ది యాక్చువల్ మేనేజర్ ఆఫ్ ఇళయరాజా గారు. అండ్ హీ సెడ్ యు రైజ్ ఎ కేస్, మీకు అక్కడ జరిగింది కాబట్టి మీరు అక్కడే కేసు రైజ్ చేయాలి, నేను వర్డ్ ఇస్తాను అని చెప్పాడు.
సో వి ట్రేస్ ద లొకేషన్ అండ్ ఆల్, బట్ ఇట్స్ నో యూస్. మాకు జరిగింది ఇక్కడ, కానీ వాడు మేనేజర్ అని చెప్పి వాడు ఉండేది చెన్నైలోనే. సో మాకు ఎలా క్రాక్ చేయాలో తెలియక వి గేవ్ అప్. ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఏనమ్మా 4 లక్షలు ఉంటే అది చేసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం, అది ఇది అని. సో ఈ హోల్ ప్రాసెస్ హోప్లెస్ అవ్వలే ఎప్పుడు? ఇప్పుడు నేనే హోప్లెస్ అయిపోతే ఫిలిం బయట, అంటే ఈ ఫిలిం నా ఒక్కడి గురించే కాదు, యాక్టర్స్ ఇది వస్తే నాకు ఇంకో ఫిలిం వస్తుందని, ఇది వస్తే నేను ఇంకో ఫిలింకి డిఓపిగా చేస్తాను, ఈ ఫిలిం వస్తే కంపోజ్ అనదర్ సాంగ్ అని మ్యూజిక్ డైరెక్టర్, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఇస్ దేర్. సో ఇన్ఫ్యాక్ట్ ఐ ఫాట్ ఫర్ మై టీమ్ అని అనిపిస్తుంది నాకు. నేను అందరి దగ్గర వెళ్ళి మూవీ తీసుకుని ఏం కానీ ప్రొడ్యూసర్ కానీ ఎందుకు చేసామంటే దే హ్యావ్ టు సర్వైవ్. వాళ్ళందరికీ ఇంకో ఫిలిం కావాలి అంటే ఫిలిమ్స్ వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కొన్నిసార్లు అప్సెట్ అయిపోయి ఫోన్ చేస్తాడు, బ్రో ఏంటి బ్రో రాకు వస్తుంది బ్రో అది ఇది అని ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా అంతలే వదిలేసే బ్రో నాకు కూడా అదే ఫీలింగ్ ఉందంటే యూ విల్ లూజ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో ఐ హ్యావ్ టు బీ లైక్ బ్రో అవుతుంది. అసలు 2 సంవత్సరాలు అయితే బ్రో ఇంకో 3 months అని చెప్పాను. ఫైనల్లీ దట్ 3 months కేమ్. నైస్ క్లోజర్ వచ్చింది. అందుకే థియేటర్ లో ఎంత ఆడింది అదంతా పక్కన పెడితే ఇన్ఫాక్ట్ ప్రీమియర్ కు ముందు ఐ కాల్డ్ ఎవ్రీవన్ అండ్ సెడ్ మీరు ఎక్కడున్నా వచ్చి ప్రీమియర్ చూడండి, దట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్. దిస్ ఫిలిం థియేటర్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. మనం అంత పబ్లిసైజ్ చేయలేదు, మన సినిమా అంతమందికి తెలియదు, మేబీ ఓటీటీలో మనం పుష్ చేసుకుందాం. ప్రీమియర్లో మీరు వచ్చి ఫిలిం ఎంజాయ్ చేయండి, ఆ రిసెప్షన్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ డే వెళ్ళిపోండి అని చెప్పాను. అండ్ ఆ టీమ్ కేమ్, వచ్చారు, దే ఎంజాయ్డ్ ద ప్రీమియర్ అండ్ ద లెఫ్ట్. సో క్లోజర్. ఐ సెడ్ మనం 4 years వర్క్ చేసింది 24th నైట్ కోసం, 25th మార్నింగ్ కోసం కాదు, అది జరుగుతుంది, లైట్ తీసుకోండి అని చెప్పాను. ఐఎమ్ అవేర్. ఫస్ట్ నుంచి సెల్ఫ్ అవేర్నెస్ ఉండిందా సినిమా తీస్తున్నప్పుడు కూడా? సినిమా తీసిన తర్వాత, ఎందుకంటే అప్పట్లో ఓటీటీ క్రాక్ అవుతుంది అని ఉండే, క్రాక్ అయ్యింది ఆల్మోస్ట్. కొన్ని రీజన్స్ వల్ల ఇట్ డెంట్ హ్యాపెన్. అంటే సమ్ మీడియేటర్ విల్ కమ్ అండ్ సే మాకు షేర్ లేకుండా మీరు ఎలా అమ్మేస్తారని. మీకు పైనోడే శాంక్షన్ చేసిన తర్వాత మధ్యలో కూడా వస్తాడు మాకు షేర్లే. ఓ పెద్ద హీరో ఫిలిం అంటే ఇన్ని ఇష్యూస్ ఉండవు. వీళ్ళు ఏంటంటే దే కెన్ ఈజీలీ ఇంటరప్ట్ అండ్ సే హౌ విల్ యూ డూ ఇట్. సో దానివల్ల మేజర్ ఓటీటీస్లోనే మాకు క్రాక్ అవ్వలేదు. మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేస్తారు, అసలు సినిమా చాలా బాగుంది అది అని. నాకు ఇంకా ఒక పాయింట్లో మై సినిమా ఈజ్ హారబుల్, లెట్స్ సే మై సినిమా ఈజ్ గ్రేట్, వాట్స్ ద పాయింట్, ఇట్స్ నాట్ రిలీజింగ్ నో. సో ఐఎమ్ అవేర్. ఒక పాయింట్ తర్వాత ఈ ఫిలిం థియేట్రికలీ రిలీజ్ అయ్యి ఆడాలంటే చాలా మేజర్ బ్యాకింగ్ ఉండాలి, చాలా పెద్ద బూస్ట్ కావాలి అండ్ చాలా స్పెండ్ చేయాలి. ఆఫ్ లైట్ గేమ్ ఎలా అయిపోయిందంటే పోస్ట్ కోవిడ్ పబ్లిసిటీకి ఎక్కువ స్పెండ్ చేయడం స్టార్ట్ అయిపోయింది, మోర్ దాన్ ద ఫిల్మ్స్ బడ్జెట్. అండ్ ఐ నో మేము అంత పెట్టలేం. ఐ సెడ్ ఈవెన్ ఫర్ మై మార్కెటింగ్ అండ్ డిజిటల్ టీమ్ ఐ సెడ్ 6 months ముందే ఈ సినిమా మోస్ట్లీ ఆడదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఆడదా అంటే బాగోదు. దే థింక్ ఐ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫిల్మ్. నాకు ఫిల్మ్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఐ నో రియాలిటీ. సో ఐ సెడ్ ఈ ఫిలిం మోస్ట్లీ ఆడదు, కానీ ఈ ఫిలిం వచ్చిందని మీరు జనాలకు తెలిసేలా చేయండి, సో దట్ ఏదో ఫిలిం వచ్చిందంటారా ఓటీటీలో చూద్దాం అని అనుకుంటారు అని అనుకోవాలి అని చెప్పాను. సో వి ట్రైడ్. ఐ థింక్ ఒక 40-50% చేయగలిగాను. ఐ సెడ్ సో నిన్న ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ చెప్పి అట్లీస్ట్ ఓటీటీ టైంలో కొంచెం పుష్ చేద్దాం, సినిమా చూసి బ్యాచ్ కూడా చేయండి, స్లోగా ఉందని చెప్పని బాగాలేదని చెప్పని, బట్ ఇలాంటి ఫిలిం ఒకటి ఉందని తెలియాలి కదా. ఎందుకంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫిలిం నచ్చకపోయినా 2 క్యారెక్టర్స్ ప్లే చేశారు, అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ దిల్ టేక్ హోమ్. వాడికో ఛాన్స్ వస్తుంది, లేకపోతే వీడికో ఛాన్స్ వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుంది, ఎవరికి వస్తుంది కదా. సో ఐ హోప్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది ఓటీటీ రిలీజ్ అయిన 1 week 10 days వరకు కూడా బ్యాలెన్స్ ఉంది. సో ఇదంతా చూసాక ఒక లెవెల్ ఆఫ్ ఇరిటేషన్ అనేది ఒకటి వచ్చి ఉంటది కదా. యూ స్టిల్ వాంట్ టు మేక్ యువర్ సెకండ్ ఫిల్మ్ అంటే అప్పుడు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే. ఇంత చూసాక యూఆర్ స్టిల్ గోయింగ్ అహెడ్ కదా. దట్ రిక్వైర్స్ వన్ లెవెల్ ఆఫ్ మ్యాడ్ ప్యాషన్ అన్నమాట. ఐ విల్. మీ దగ్గర రాకముందు నుంచి ఐ మెట్ అ ప్రొడ్యూసర్, ఐ సెడ్ దెర్ ఈస్ అన్ ఐడియా లైక్ దిస్, ఇలానే ఉంటుంది, ఇలానే చేద్దాం అని మాట్లాడు. అంటే ఇది ఆరోగెన్స్ కాదు, నాకు నచ్చినట్టు చేద్దాం అని కాదు. ఇప్పుడు ఫస్ట్ మట్టి రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు వచ్చేసాయి, అది మారుతూ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు బ్రిడ్జెస్ ఎవ్రీథింగ్. సో మనం ఎందుకు ఒకే రోడ్డు మీద వెళ్ళాలి, మనం ఇంకో టైప్ ఆఫ్ రోడ్ వేద్దాం కదా అనేది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎవరు వచ్చినా రాకపోయినా లెట్స్ ట్రై నో. సో నాకు ఐ వాంట్ టు మేక్ ఒరిజినల్ ఐడియాస్. ఒక చిన్న ఐడియా చాలా డిఫరెన్స్ తెచ్చేస్తుంది. సరిపోదు శనివారం
టైటిల్ సరిపోతుంది అనేవారు. నాకు టైటిలే చాలా మస్తు అనిపించింది. ఇప్పుడు వెన్ యూర్ నరేటింగ్ టు హీరో, ప్రొడ్యూసర్ ఆర్ ఈవెన్ ఫర్ ఆడియన్స్, వాడికి సాటర్డే మాత్రమే కోపం వస్తుందంటే ఈజ్ ఆల్రెడీ ఇంట్రిగ్డ్. దట్స్ అన్ ఒరిజినల్ ఐడియా. వీడికి సాటర్డే ఎందుకు కోపం వస్తుంది, అసలు లాజిక్స్ కరెక్ట్ ఉన్నాయా, ఎమోషన్ ఏంటి, అవన్నీ చూడడానికి నీకు పెద్ద ఫిల్మ్ ఉంది. యుల్ హ్యావ్ టు కమ్ టు ద ఫిల్మ్ అండ్ వాచ్ ఇట్, కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. సో ఒరిజినల్ ఐడియాస్కి పవర్ అది. ఊరికి ఒక బ్యాక్ డ్రాప్ తీసుకొని మనం సినిమాలు చేస్తే ఐడియా ఒరిజినల్ అయిపోదు. బ్యాక్ డ్రాప్ ఫ్రెష్ ఉండాలి. ఒకవేళ బ్యాక్ డ్రాప్ జియోగ్రఫీ ఫ్రెష్ లేకపోయినా నీ ఫిల్మ్ యొక్క కోర్ ఐడియా ఫ్రెష్ అయి ఉండాలి. కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, సమ్మన్ టెల్స్ దిస్ అబౌట్ కమల్ హాసన్. ఇప్పుడు కమల్ హాసన్ దగ్గరికి వెళ్ళి ఈ ఫిల్మ్లో మీరు ఫుట్బాల్ కోచ్ అని చెప్తే ఆయనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాడికి 2 కాళ్ళు ఉండవు అంటే దట్స్ వెన్ ఇట్స్ ఇంట్రిగింగ్ ఫర్ హిమ్. That's an original idea. Being a football coach is not an original idea, but he doesn't have 2 legs. That's an original idea. So నాకు ఓకే ఎంత రిస్క్ చేసాం, ఇంకా రిస్క్ చేద్దాం ఏముంది. ఐ ఫీల్ ఐ స్టిల్ హ్యావ్ 5-6 years టు రిస్క్ టు దాట్ లెవెల్. 5-6 years కూడా నేనేం క్రాక్ చేయకపోతే అప్పుడు సర్లే కమర్షియల్ సినిమా తీద్దాం అని అనుకుంటానేమో. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ లైక్ గోయింగ్ స్ట్రాంగ్. ఆ ఒరిజినాలిటీ అనేదాన్ని రిటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ నో ఇండస్ట్రీ విల్ ట్రై టు బ్రేక్ యూ, బట్ second film will say that. My second film doesn't go that way. But first of all నాకు అలా రాయడం రాదు. ఇప్పుడు ట్రాక్ యాడ్ చేయడం అది నాకేంటంటే ఇది ఎందుకు వస్తుంది మధ్యలో. నేను ఫిల్మ్ చూస్తున్నప్పుడే నాకు ఇరిటేషన్ వస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఐ కెన్ రైట్ ఇట్. నాకు చూస్తున్నప్పుడు ఆ ఇరిటేషన్ పోతే అప్పుడు రాయగలను. అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆ స్పీచ్ అది మీకు మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది? చాలా. అది కూడా మా నాన్నే అనమాట. హీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం. మా ఇంట్లో అబ్దుల్ కలాం బుక్స్ అవన్నీ ఉండేవి. సో చదువుతున్నప్పుడు అదొక కోట్లా చూశాను. అండ్ యూట్యూబ్లో ఆయన వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, అబ్దుల్ కలాం కోట్ వస్తుంటే దాని వెనుక ఒక పియానో కీస్తే ఎవడో బీజం వేసేదో వీడియో చేస్తాను. అండ్ ఐఫోన్ డిడ్ అన్ యాడ్ విత్ దట్ అబ్దుల్ కలాం స్పీచ్, ఐ హ్యావ్ వింగ్స్. అది చాలా గట్ రెంచింగ్ ఉండింది నాకు చదివినప్పుడు. సో ఐ థాట్ I'll use it. Thankfully దానికి కాపీరైట్ I'm still scared. ఓటీటీలో వచ్చినప్పుడు ఇప్పుడు దానికి కాపీరైట్స్ అడిగితే నేను ఏం చేయాలరా బాబు అని. We initially thought there is this guy in Madurai, Coimbatore who imitates Abdul Kalam as is, and we wanted to do something else. We approached him, బట్ మేము చేయలేకపోయాం. మాత్రం ఎక్కడో కోయంబత్తూర్ ఇదే వాడేద్దాంలే అని అనుకొని చేసాం అనమాట. ఈవెన్ క్లైమాక్స్ వాయిస్ ఓవర్ కమల్ హాసన్ గారి వాయిస్ యూజ్ చేద్దాం అనుకున్నాం. అసలు వాట్ స్పీచ్ ద క్లైమాక్స్ అదే బర్డ్ గురించి చెప్తారు, బర్డ్ గురించి చెప్తారు కదా, అది ఆయనతో అప్రోచ్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని క్రాక్ చేసి రీచ్ అయ్యి అది పుల్ చేయడం చాలా కష్టం. పోనీ ఓ మిమిక్రీ ఆర్టిస్ట్, అగైన్ నవీన్ అనొక మిమిక్రీ ఆర్టిస్ట్ అంటాడు, 100% ఈ లిమిటెడ్ యాస్టిస్ కమల్ హాసన్. సో అతనితో కూడా మాట్లాడాం. హీ సెడ్ సర్టెన్ ప్రైస్ విచ్ ఈస్ వెరీ ఈజీ, అంటే చాలా కూల్ బడ్జెట్, అది చేద్దాం అనుకున్నాం. బట్ బై దెన్ కమల్ సార్ హ్యాస్ బికమ్ దిస్ పొలిటికల్ ఫిగర్. నాకు మళ్ళీ అదొక ఫ్లాగ్ రైజ్ చేస్తారు, ఒక యాంటీయూస్ అది ఇదని. అంటే ఈవెన్ కూల్ ఐడియాస్ నీకు డౌన్ ద డ్రైన్ వెళ్ళిపోతుంది వీటి వల్ల, యాక్సెస్ ఉండదు. నాకు ఫిల్మ్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఆర్కేఎఫ్ఐ కాంపౌండ్లో పర్సన్తో మాట్లాడడానికి అంతే టైం పట్టింది. ఆల్మోస్ట్ లైక్ 2-3 months రీచ్ అయ్యి దే వోంట్ పిక్ ద కాల్. సో యా. బట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పిక్చర్లోకి వచ్చాక థింక్ షుడ్ హ్యావ్ దే జస్ట్ ప్రెజెంటెడ్ ద ఫిల్మ్ అండ్ రిలీజ్డ్ ఇట్ అంతే. వీ టుక్ కేర్ ఆఫ్ మోస్ట్, అంటే వాళ్ళ ఇన్ హౌస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రివిలేజెస్ మాకు ఉంటాయి, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. వీ డిడ్ ద మేజర్ థింగ్. మై ప్రొడ్యూసర్స్ స్టిల్ దే కీప్ పుషింగ్ ద ఫిల్మ్. ఓకే, మీ అబ్సెషన్ ఏంటి? అబ్సెషన్ ఆర్ మీ ఇదేంటి కమల్ హాసన్తో? హీస్ ఎ గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్. అందరూ యాక్టర్గా చూసి కమల్ హాసన్ ఓషన్ ఆఫ్ యాక్టింగ్ అంటారు, కానీ ఈస్ గాడ్ ఆఫ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. అన్బే శివం, తేవర్ మగన్, ఇంకా విరుమాండి, అండ్ అవుట్ ఆఫ్ ఆల్ హేరామ్ ఇప్పటికీ ఆ ఫిల్మ్కి ఉన్న టెక్నికల్ ఫినిష్ ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ క్యారీ. సో నాకు హేరామ్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది ఆ సాంగ్తో, ఆ డెజర్ట్ గన్ను కింద. సో అవన్నీ నాకు చాలా ట్రిప్గా అనిపించాయి. హౌ డిడ్ దిస్ మ్యాన్ డూ ఇట్ బ్యాక్ దెన్ అని. అండ్ విరుమాండి కూడా రషమన్ స్క్రీన్ ప్లే
విరుమాండి అంత పర్ఫెక్ట్ గా నేను చూడలేదు. ఒక జాపనీస్ కొరియన్ ఫిల్మ్ ఉంటుంది, ఏషియన్ ఫిల్మ్, కన్ఫెషన్స్ సంథింగ్, అది రషోమన్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది. డార్క్ వాటర్, ఇలా 2-3 ఫిల్మ్స్ ఉంటుంది. డార్క్ వాటర్ ఇలా చాలా ఫిల్మ్స్ చూశాను. నాకు విరుమాండి అంత నీట్ గా ఏ ఫిల్మ్ అనిపించలేదు అనమాట. అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ 2008 సంథింగ్, 2004 సంక్రాంతి రిలీజ్ అండ్ ఇట్స్ హిట్. యా. సో నాకు రైటింగ్ అండ్ డైరెక్షన్ నాకు చాలా. విశ్వరూపంలో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మనీ ఇలా గాల్లోకి వేస్తాడు. నైఫ్స్ అవుట్ లో అది వచ్చింది. నైఫ్స్ అవుట్ లో కాయిన్ ఇలా వేస్తాడు. కాయిన్ ఇలా వేస్తే గాల్లో కాయిన్ స్టక్ అవుతుంది. ఇట్ విల్ గో టు ఫ్లాష్ బ్యాక్ అండ్ దెన్ కమ్ టు ప్రెసెంట్, అప్పుడు కాయిన్ పడుతుంది. బట్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ విశ్వరూపం. మనీ అమ్మ హీరో, అమ్మ విలన్ అని అంటాడు. మనీ ఇలా గాల్లోకి వేస్తాడు కదా. నాకు విశ్వరూపంలో మెంటల్ అనిపించేది ఆ ట్రాన్సిషన్ కి వాటర్ డ్రాప్స్. సో బేసికల్లీ ఒక్క డ్రాప్ కి ఈ డ్రాప్ కి పడేలోపు ఇంత ఇది జరిగిపోయింది అని చూపిస్తారు. అది క్రేజీ షిట్. అండ్ ఆయన వెర్సటాలిటీ, నాకు ఆయన చూసే వీ షుడెంట్ రిపీట్ జానర్స్ అనిపిస్తుంది. ఆయన కానీ సెల్వరాగా కానీ వీళ్ళందరూ ఏంటంటే జానర్స్ రిపీట్ చేయరు. అంటే ఒకరి కెరీర్లో విరుమాండి, పోతురాజు, హేరామ్ ఇవి 2 ఉన్నాయంటే ఎక్స్ట్రీమ్స్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అన్నమాట. పంచతంత్రం మధ్యలో పంచతంత్రం అది కామికల్ జీనియస్ ఆ ఫిల్మ్. హేరామ్ తర్వాత హిస్ నెక్స్ట్ ఫిల్మ్ వాస్ పంచతంత్రం. కెన్ యు ఇమాజిన్? మన్మథబాణం. అంటే ఈవెన్ హిస్ ఫ్లాప్ ఫిల్మ్స్ అంటే ఈవెన్ గుడ్ ఫిల్మ్స్ ఫ్లాప్డ్. లెట్స్ సే హీ మేడ్ అ బ్యాడ్ ఫిల్మ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ టేక్ అవేస్ ఇన్ ద ఫిల్మ్. ఆయన ఒక ఫిల్మ్ నిజంగానే ఏదో ఫ్యాక్టర్ వల్ల వర్కౌట్ అవ్వలేదు, రైటింగ్ వల్లే అనుకున్నా కూడా there are 5 to 6 things as a filmmaker కానీ యాజ్ అన్ ఆడియన్స్ కానీ వీ కెన్ టేక్ హోమ్ అనమాట. సో అక్కడ ఉండేది. బట్ నాకు డైరెక్ట్ హీఈస్ ఆల్వేస్ ఆన్ టాప్. చామ్ పార్క్ అతని ఫిల్మ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్. అతని ఎడిటింగ్ చూస్తే నాకు మ్యాడ్ అనిపిస్తుంది అనమాట. చాలా స్మూత్ నరేటివ్, చాలా స్మూత్గా ఉంటుంది. నాకు వీళ్ళిద్దరు కొంచెం డైరెక్షన్ లో కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాను అన్నమాట వీళ్ళిద్దరు. మొన్న డెసిషన్ టు లీవ్ చూసారా? ఎడిటింగ్ ఎగ్జాక్ట్లీ. నాకు అది చూస్తే అంటే నాకు చామ్ పార్క్ ఫిల్మ్స్ చూస్తే భయం వేస్తుంది. ద లిటిల్ గర్ల్ డ్రమ్మర్ అని వెబ్ సిరీస్ ఒకటి చేశాడు, 6-part మినీ సిరీస్, 6 episode సిరీస్. అందులో ఒక ఎపిసోడ్ చూసి అవి చాలా తక్కువ ఫిల్మ్స్ చూసినప్పుడు భయం వేస్తుంది, కెన్ వి డూ దిస్ అని. నాకు అందులో ఒక ఎపిసోడ్ చూసినప్పుడు అనిపించింది, హౌ కెన్ వి డూ దిస్. మిగతావన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి, మనం తీసే సినిమాలకి రెఫరెన్స్లు ఉన్నాయి. అందులో ఒక ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది. అది చూసినప్పుడు ఇఫ్ యూ డిడ్ంట్ డూ ఇట్ వీ వుడెంట్ క్రాక్ దట్ ఐడియా, హీల్ డూ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చామ్ పార్క్ నాకు బాగా అతని మేకింగ్ కానీ ఎడిట్ ప్యాటర్న్ చాలా బాగా. ఓల్డ్ బాయ్లో కూడా ఆ 5 days వెళ్ళేది అనేది క్యాలెండర్లో, అవన్నీ నాకు బాగా నచ్చుతుంది అనమాట. క్రేజీ సైకి షిట్. ఇంకా ఫేవరెట్ ఫిల్మ్స్, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీస్? హ్యాండ్మేడెన్, ప్రెస్టేజ్, భారతీయుడు ఫస్ట్ పార్ట్, ఈ 3 films బాగా అనిపిస్తుంది. జడ్జ్మెంట్, టర్మినేటర్ 2. దీస్ 4 are like, అంటే ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్. ఐ లైక్ పేరన్బు, రామ్, తంగమీన్గల్ చూసి కట్టడి తమిళ్ ఆబ్వియస్లీ. తంగమీన్గల్ ఆ ఒక్క సాంగ్ తో నాకు ఇంకా ఆనందయాలి. ఐ సా ద ఫిలిం, I called him like 5-4 times. He didn't pick the call. 5-4 times కాల్ చేశాను. I have this సడన్ గా ఫిలిం చూసి నాకు నచ్చిందంటే ఐ డోంట్ కేర్ హూ ఇట్ ఇస్, ఎంత పెద్దోడైనా నంబర్ తీసుకొని అట్లీస్ట్ కాల్ చేసి బాగుందని చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. దట్స్ హౌ ఐ స్పోక్ టు విజయ్ సేతుపతి గారు. ఐ సా విడుదలై అండ్ కాల్డ్ హిమ్ బ్యాక్ టు బ్యాక్. హీ పిక్ ద కాల్ అండ్ చెప్పు బ్రదర్ హీ స్పోక్. చాలా బాగా మాట్లాడారు ఆయన. I know him as he knows me as a fan. అండ్ అప్పటి నుంచి టచ్లో ఉన్నా, ఏ ఫిల్మ్ చూసినా కాల్ చేసి చెప్తాను. అలాగే సార్ నా డెబ్యూ రోజు రిలీజ్, అయ్యో బ్రదర్ వాల్తికల్ బ్రదర్ అన్నాడు, ఏమన్నా షేర్ చేస్తారంటే పంపించి చేస్తా అన్నాడు. దెన్ హీ షేర్డ్ మై టీజర్. మొన్న ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఐ జస్ట్ సెంట్ హిమ్ ఎ పోస్టర్. హీ సెడ్ వాల్తికల్ అండ్ హీ సెంట్ హార్ట్ సింబల్స్. ఒకసారి జవాన్ షూట్ లో ఉన్నప్పుడు కాల్ చేశా, నాకు తెలియదు, నేను 4-5 times 4-5 minutes మాట్లాడా. ఈజ్ లిజనింగ్ సో పేషెంట్లీ. నేను మాట్లాడదాం 5-6 times అంత ఫోన్ కాల్ అంతే. చాలా పేషెంట్గా విన్నాడు.
అంతా అయిపోయిన తర్వాత అంతేనా బ్రదర్, అయిపోయిందా బ్రదర్ ఏమనుకోవద్దు, నేను షూట్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను అని. ఐ నో మై ఫ్రెండ్స్ హూ ఆర్ యాక్టర్స్ హూ డెంట్ ఈవెన్ లిఫ్ట్ ద కాల్ షూట్లో ఉంటాయి. నాకు ఆ ఇన్సిడెంట్ తర్వాత అండ్ దేర్ వాస్ అనదర్ ఇన్సిడెంట్, ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నాకు ఆయన మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వచ్చేసి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటి, ఇఫ్ యు ఆర్ ఓకే షేరింగ్? ఐ థింక్ హి వాస్ గోయింగ్ సమ్వేర్, నేను కాల్ చేశాను, సరే ఇట్లా కథ చెప్పాలి అది అని అడుగుతుంటే హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ హౌ బిజీ హీ ఈజ్, ఎందుకు చేయలేడు అది ఇది కమిట్ టైం అది అని చెప్తున్నాడు. చెప్పేసి ఓకేనా బ్రదర్, నేను ఆడియో లాంచ్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. సో నేను సార్ షాక్ అయిపోయాను. కట్ ద కాల్, కట్ చేసిన 5-10 minutesకి ఆడియో లాంచ్లో ఉన్న ఫొటోస్ అన్ని ట్విట్టర్లో వస్తున్నాయి అనమాట. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ పిక్ ర్యాండమ్ కాల్ లైక్ దట్ అండ్ టాక్ టు యూ యాజ్ అ పర్సన్, టాక్ టు యూ. సో మీరు ఆయన ఎప్పుడు కలవలేదు? ఇంతవరకు కలవలేదు, కానీ టీజర్ లాంచ్ చేశారు. హీ హెల్ప్ మీ, విషెస్ చెప్తాడు, ఈవెన్ నౌ కాల్ చేస్తే హీల్ టాక్, హీల్ రిప్లై టు మై మెసేజెస్, ఈస్ వెరీ స్వీట్, జస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్. అండ్ నేను ఒకసారి డౌన్ అయిపోయి కాల్ చేశాను, లైక్ ఐ సెడ్ 5-6 times, ఐ ఆల్రెడీ సెడ్ 2 times, అంటే 5-6 times మాట్లాడని చెప్పా కదా, దీస్ ఆర్ ద ఫస్ట్ 2 instances. ఒకసారి డల్ అయిపోయి కాల్ చేస్తే సరే ఇట్లా సినిమా అది అంటే పేషెంట్గా ఉండాలి, ఈ సెయింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, అంత ఈజీ కాదు అది ఇదని. ఓకే సార్ అది నాకేంటంటే అంత పెద్ద మనిషి అలాంటి పర్సన్తో అలా చెప్తుంటే, ఒక అష్యూరెన్స్ ఇస్తుంటే దెర్ ఈస్ హోప్, దెర్ ఈస్ లైట్ ఇన్ ది ఎండ్ ఆఫ్ టనల్ అని అనుకోను, దెర్ ఈస్ టనల్. నాకు ఎన్ని రోజులు టనల్ కూడా లేదు, ఇట్ వాజ్ లైక్ అన్ అబిస్, ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ అన్ అబిస్. అండ్ ఇది నాకు మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఒక యాక్ట్రెస్ టీజర్ లాంచ్ చేయాలి అంటే 20 minutes ముందే అప్లోడ్ అయిపోయింది, సో నేను లాంచ్ చేయను అన్నారు. అంటే ఇమాజిన్ పీపుల్ ఎలా ఉన్నారు అని. వన్ ఎక్స్ట్రీమ్ ఇస్ దిస్, అండ్ షీ ఇస్ అన్ యాక్ట్రెస్ హూ ఐఎమ్ అస్యూమింగ్ కొంచెం వర్క్ చేస్తున్నారు. యా, అండ్ ఐ హెల్ప్డ్ హర్ ఎ లాట్ ఫర్ హర్ ప్రీవియస్ ఫిల్మ్. సో ఇట్స్ వియర్డ్ నో, లైక్ పీపుల్. సేతుపతి గారు షేర్డ్ ద ట్రైలర్ 24 hours later, బెస్ట్ విషెస్ అని చెప్పి షేర్ చేశారు అనమాట. సో 20 minutes లేట్ అయినందుకే ఇక్కడ షేర్ చేయలేదు. జనాలు మనుషులు అలా ఉంటారు అంటే. బట్ హీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ థింక్ నాకు అందరు మనుషులే, స్టార్ హీరోస్ లేరు, స్టార్ డైరెక్టర్స్ లేరు. ఎందుకంటే ద మూమెంట్ ఐ సీ దమ్ యాజ్ అ స్టార్స్, ఐ విల్ ఫర్గెట్ ట్రీటింగ్ దమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. స్టార్స్ ఆర్ ఆబ్వియస్లీ అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్. నువ్వు స్టార్స్కి 10 feet దూరంలో నుంచి హెల్ప్ అంత వేస్తారు అనమాట. అయ్యో అది నాకు చాలా కోపం. అవును, నేను ఒక షూటింగ్కి యాక్సిడెంట్లీ వెళ్ళాను, స్టార్ ఫిల్మ్ షూటింగ్. నేను చాలా కార్నర్లో నుంచి ఉన్నాను, వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఆ ఫిల్మ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. బౌన్సర్ వచ్చి తోయేస్తున్నాడు అనమాట. అన్నా నాకు ఆయన ఎవరో కూడా తెలియదు అన్నా అని చెప్పాను నేను. సో యా, ఇట్స్ ఓకే. ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్? సుకుమార్ గారు ఆబ్వియస్లీ. అంటే ద వే హీ నరేషన్ కానీ ఆ ఎడిట్ ప్యాటర్న్ దానివల్ల. శంకర్ గారు, వెట్రిమారన్, కార్తిక్ సుబ్బరాజ్, షావం పార్క్, నోలన్ ఆబ్వియస్లీ, ప్రెస్టీజ్, ఈ డార్క్ నైట్ ఫిల్మ్స్ మోర్ దెన్ ఈ సైఫై ఫిల్మ్స్. ఆయన డ్రామా ఫిల్మ్స్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సూపర్ సూపర్. లిజో జోస్ పెలిసర్. ఓ యా, ఆయన సౌండ్ టీమ్ వాళ్ళ రంగనాథ్ రెడ్డి. దట్ ఫిల్మ్ అంటే హీ గాట్ మీ క్లోజ్ టు లిజో. ఇప్పుడు వెన్ ఎవర్ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అంతా వీ హ్యాంగ్ అవుట్. ఓ నైస్. ఇప్పుడు నా ఫిలిం వల్ల నాకేమన్నా వచ్చిందంటే ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఇన్ కేరళ విచ్ ఇస్ వన్ కాల్ అవే ఫర్ మీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దట్స్ రియలీ, అంటే నాకు చాలా పెద్ద మూమెంట్ అది. మన ఇండస్ట్రీలో ఒక కాంటాక్ట్ ఉండడం వేరు. నాకు ఎక్కడో మలయాళం ఇండస్ట్రీలో వినయ్ ఫోర్ట్, జాఫ్రెడ్కి, లైక్ ఫ్యూ పీపుల్ హూ ఐ కెన్ అప్రోచ్ ఇమీడియట్లీ అన్నమాట. అండ్ ఐ ట్రైడ్ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ వినయ్ ఫోర్ట్. ఇక్కడ మార్కెట్ స్కేల్, అక్కడ మార్కెట్ స్కేల్ డిఫరెంట్. సో మీకు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కింద? నాట్ అట్ ఆల్. ఐ వాంట్ టు మేక్ ఎ మలయాళం ఫిల్మ్. సో ఐ ట్రైడ్ అండ్ ఐ ఆస్క్డ్ లిజో సార్ ఇట్లా నాకు కేరళలో ఫిల్మ్ తీయాలనుందంటే దెన్ కమ్ టు కేరళ అన్నాడు. వెరీ సింపుల్. సార్ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ కేరళ అనగానే దెన్ కమ్ టు కేరళ. డూ యూ నో మలయాళం అన్నాడు. నో సార్ అన్న. తమిళ్ తెలుసు సార్ అనగా దెన్ కమ్, దట్స్ ఎనఫ్ అన్నాడు. సో ఈజ్ వెరీ కూల్ అబౌట్. అండ్ ఈవెన్ మై సౌండ్ డిజైనర్, హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. నాకు ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి సార్ నాకు వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలంటే ఆయనకు తెలిసి ఆయన డైరెక్ట్ మాట్లాడతారు, లేదంటే నంబర్ ఇచ్చేస్తాడు. రీసెంట్లీ ఐ కాల్
యాంటనీ పెప్పి అనే యాక్టర్ ఉంటాడు. ఓ యా ఆర్డిఎక్స్, యా ఇది అంగమలే డైరీస్. సార్ నాకు యాంటనీ పెప్పి కథ చెప్పాలంటే 1 minute అని చెప్పాడు, కట్ చేసి ఐ డోంట్ నో వాట్ 2 minutes later he called and said నేను డేట్ చెప్తాను అప్పుడు కేరళరా, యూ స్ట్రైట్ అవే టెల్ ద స్టోరీ. అంటే హీ ట్రస్ట్ మీ సో మచ్, హీ డెంట్ ఈవెన్ ఆస్క్ వాట్ ద స్టోరీ సినాప్సిస్ ఆర్ ఎనీథింగ్. అండ్ దెన్ నేనే పంపించి మీరు కాన్ఫిడెంట్ అయితే కొంచెం డీటెయిల్ గా మాట్లాడండి, లేకపోతే వద్దు అని చెప్పాను. ఓ ఇది ఒక స్టోరీ ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, పూరి జగన్నాథ్ చెప్తారు. పూరి జగన్నాథ్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ అమితాబ్ బచ్చన్ అంట. అయితే రామ్ గోపాల్ వర్మ కాల్ చేశారంట. కాల్ చేసి ఇట్లా అమితాబ్ బచ్చన్ కథ చెప్పాలంటే వెంటనే రామ్ గోపాల్ వర్మ కాల్డ్ అమితాబ్ బచ్చన్, సర్కార్ ఇట్లా పూరి అనే ఉన్నాడు, ఎక్సలెంట్ స్టోరీ మీరు వినండి అంటే నెక్స్ట్ రోజు ఒప్పుకోకపోతే నేను హర్ట్ డౌట్ అమితాబ్ బచ్చన్ ఏదో డౌట్ అడిగితే డౌట్ అడగడం ఏంటి, అమితాబ్ బచ్చన్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీకు ఏమైనా తేడా పడుతుందా, ఐ హేట్ యూ సర్కార్ అని చెప్పి తీసుకొచ్చి బట్ ఐ లవ్ దట్ ఫిల్మ్. I love Buddha. సూపర్ ఫిల్మ్. చార్మిని అమితాబ్ గారు అడుగుతారు హౌ డు లుక్ అంటే సెక్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ జనాలు మూవీ ఓటీటీలో వచ్చాక చూడండి. మంచి సినిమా, ఆనెస్ట్గా చెప్తున్నా, ఇట్స్ మంచి సినిమా తీశారు. ఆల్ ద వెరీ బెస్ట్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.